మౌన తరంగాలు 9వ భాగం. 8వ భాగంలో ఉమ విజయ్ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోతుంది. కానీ అంతరంగంలో తల్లిని గురించి చాలా వ్యధ చెందుతూ ఉంటుంది. బిజినెస్ బాగా వృద్ధి చెందుతుంది. అందరూ ఉమని ఇష్టపడటం జరుగుతుంది. కానీ తల్లి నిరాదరణ ఉమ భరించలేకపోతుంది. ఈలోగా ఉమ తల్లి కాబోతుందని తెలుసుకుంటుంది. కానీ అన్నమ్మ కోపం తగ్గదు. విజయ్ కట్టించబోయే ఇంటిలో అన్నమ్మకు ప్రత్యేకంగా గది గురించి ఆసక్తి చూపించడం ఉమని ఆనందానికి గురి చేస్తుంది. కథ కొనసాగుతుంది. ఇల్లు తయారవటానికి నెల రోజుల ముందే ఉమ ప్రసవించింది. పండంటి ఆడపిల్ల పుట్టింది. అందరూ ముమ్మూర్తులా తల్లిని పోలి ఉంది అంటూ ప్రశంసించారు. విజయ్ ఆనందానికి హద్దులేవు. శంకర్రావు గారు కోడల్ని మనవరాల్ని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయి ఎన్నెన్నో వేడుకలు చేయాలని చాలా ఉత్సాహపడ్డారు. కానీ విజయ్ సున్నితంగానే తిరస్కరించాడు. ఎలాంటి ఆర్భాటాలు వద్దు డాడీ. మనం ఏ వేడుక చేసినా అన్నమ్మగారు రాకపోవడం వల్ల అది ఉమ బాధని రెట్టింపు చేస్తుంది. ఈ స్థితిలో ఉమని ఏమాత్రం బాధ పెట్టడం నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు అన్నాడు. ఆయన నిరుత్సాహపడినా అంగీకరించారు. కానీ రాజేశ్వరమ్మ దీన్ని పెద్ద విషయం చేసింది. మనమేం తప్పు చేయలేదు, మనమెందుకు రాజీ పడాలి అంటూ భర్తతో పేచీ పడింది. కూతుళ్ళు కూడా ఆవిడకి వత్తాసొచ్చారు. నువ్వు ఊరుకో రాజీ. చిన్నప్పుడు వాడి మంచి చెడులు మనం ఇంత పట్టించుకున్నామా అంటూ నిలదీశారు. మీ బుద్ధి పోనిచ్చుకురు కదా. నాకు చురుకలు వేయటానికి మీ మనసులో ఎప్పుడూ ఒక అట్లకాడ కాలుతూ ఉంటుంది అంది. ఊరుకో మమ్మీ, వాళ్ళకి లేనప్పుడు నువ్వెందుకు హైరాణ పడతావు అన్నారు పిల్లలు. వాళ్ళకి లేకపోతే మనకు కావాలి అని మనం తెలియచేయాలి. అన్నయ్య ఏమీ ఇల్లరిక పల్లుడుగా వెళ్ళలేదుగా. అన్నయ్య లేనప్పుడు నువ్వే ఉమకి మా ఇష్టం ఇది అని చెప్పి ఏర్పాటు చేసేయి అంది అరుణ. రాజేశ్వరికి ఇది నచ్చింది. ఉమని విజయ్ తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. విశాలమ్మగారు వచ్చి, విజయ్ ఉమని మా ఇంటికి తీసుకువెళ్తాను, 3వ నెల వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది అంది. వద్దా ఆంటీ, ఉమని బేబీని నేను చూసుకోగలను. కంప్యూటర్ ఇంట్లో కూడా ఉంది. నేను ఆఫీస్ పని ఇంటి నుంచే చేసుకోగలను అన్నాడు. చూసారా, విశాలమ్మగారు అడిగినా పంపటం లేదట విజయ్. వాళ్ల మధ్య గాలి జ్వరపడే సందు కూడా ఇవ్వటం లేదు. ఫోన్లో ఈ వార్త విన్న రాజేశ్వరమ్మ భర్త దగ్గర మండిపడింది. వాడి సంగతి వాడికి తెలుసు, ఇక నువ్వు ఆ ప్రసక్తి ఎత్తకు అంటూ మందలించారాయన. రాజేశ్వరమ్మ ఊరుకోలేదు. పిల్లని చూడాలనే నెపంతో విజయ్ ఇంటికి వెళ్ళింది. పిల్లని ఎత్తుకుంటూ, దీన్ని వదిలి నేను మీ మామగారు ఉండలేకపోతున్నాం ఉమా అంది. మీరిద్దరూ వచ్చి ఇక్కడే మాతోనే ఉండండి అత్తయ్య అంది ఉమా. అదే నేను నిన్ను అడగదలుచుకున్నాను. నీ ఇల్లు మాదైనప్పుడు నా ఇల్లు నీది కాదా అని ఎవరన్నారు? నువ్వు విజయ్ నోటితో ఆ మాట అనరు, ప్రవర్తనలో చూపిస్తారు. అసలు ఎప్పుడైనా వచ్చి పట్టుమని 2 రోజులు మా దగ్గర ఉన్నారా మీ ఇద్దరు? ఇది పుట్టిన తర్వాత కూడా మీరు రాకపోతే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ నా మనవరాలిని చూడాలని తప్పిస్తున్నారు. వాళ్ళందరినీ నేను ఇక్కడికి ఎలా తీసుకురాను? మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? మేము ఏం అన్యాయం చేశామని మాకు ఈ శిక్ష? నాకు మాట మాత్రంగా చెప్పకుండా మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా నేను కిక్కురుమనలేదు. వాడి సుఖమే మా సుఖం అనుకున్నాం. ఈ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాళ్ల దగ్గర పడేసుకుని ఉంచుకోవాలని, వాళ్ళ కనుసన్నల్లో ఉండాలని శాసిస్తారు. కాదంటే మొహం కూడా చూడరు. చచ్చిన వాళ్లతో జమ అంటారు. మీ అమ్మ నిన్ను చూడటానికి రాకపోతే శిక్ష మాకా? కాదు అంది ఉమ గట్టిగా. ఉమ కన్నీళ్ళని మనసులోనే అదిమి పట్టేసింది. మా మనవరాలు మా దగ్గర ఉండాలని ఉంటుంది. మీ మామయ్య గారు ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. కొడుకు కోడలు వాళ్ళని దూరం పెట్టేశారని అందరూ అనుకుంటున్నారు. తలెత్తుకోలేక చస్తున్నాం. ఉమ ధైర్యంగా ఆవిడ మాటలు ఎదుర్కొంటోంది. సారీ అత్తయ్య, మీకు బాధ కలిగించాం, క్షమించండి. మేమంత ఆలోచించలేదు అంది. ఎలా ఆలోచిస్తారు? ఎంతసేపు మీ గొడవే మీకు. విజయ్ రాగానే నేను మాట్లాడతాను అంది. మాట్లాడతాను కాదు, మీరు ఈ చంటిదాన్ని తీసుకుని రావాలి, మా సరదాలు మమ్మల్ని తీర్చుకొనివ్వాలి అనేసి వెళ్ళిందావిడ. విజయ్ వచ్చాడు. ఉమా నిస్తేజంగా కూర్చుని ఉంది. పిల్ల ఉయ్యాల్లో ఏడుస్తోంది. ఏమిటి ఉమా, ఏ లోకంలో ఉన్నావు? చిన్ని అంత ఏడుస్తుంటే వినిపించడం లేదా అంటూ వెంటనే వెళ్ళి పిల్లనెత్తుకొని చేతుల్లోనే ఉంచుకొని ఉయ్యాలగా ఊపాడు. అప్పటికే అతని చేతులు బాగా అలవాటైనట్టు చిన్ని ఏడుపు మానేసింది. ఎందుకు అలా ఉన్నావు? కూతుర్నెత్తుకుని దగ్గరకొచ్చి కూర్చుంటూ అడిగాడు. విజ్జు, మనం మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉందాం. ఉమా స్టేట్మెంట్ వినగానే అతను కనుబొమలెత్తాడు. ఏమిటి ఈ హఠాత్ నిర్ణయం? హఠాత్తుగా కాదు, బాగా ఆలోచించి అన్నాను.
ఆ నిర్ణయాలు అయిపోయినాయి. నువ్వు చిన్ని ఎక్కడికి వెళ్ళటం లేదు. డాడీ మీకో ఇల్లు ఇచ్చారు, దాంట్లోనే ఉంటున్నారు. కానీ ఉమా ఏదో చెప్పబోయింది. అతను చెయ్యెత్తి వారించాడు. ఉమా ప్లీజ్, ఆ టాపిక్ అయిపోయింది. చిన్నీకి పాలు తాగే టైం అయింది, నాకు కాఫీ టైం కూడా. నువ్వు చిన్నీని ఎత్తుకుంటే నేను ఆ రెండూ తెస్తాను. వద్దు, నేనే తెస్తాను. ఉమ లేచి వెళ్ళిపోయింది. విజయ్ ఉమ ప్రవర్తన, ఆ ముభావం అర్థం కానట్టు చూశాడు. ఇంతలో ఫోన్ మోగింది. విశాలమ్మగారు చేసింది. చిన్ని ఎలా ఉంది? విజయ్తో మాట్లాడేటప్పుడు అందరూ అడిగే మొదటి ప్రశ్నే అది. బాగుంది అన్నాడు. విజయ్, మీ మమ్మీ వచ్చారా? తెలియదు, నేను ఇప్పుడే వచ్చాను, ఉమని అడుగుతాను అని అతను ఫోన్ పక్కకు తీసి, ఉమా మమ్మీ వచ్చిందా అని బిగ్గరగా అడిగాడు. వచ్చి వెళ్ళారు. జవాబు ఆలస్యంగా వచ్చింది. వచ్చి వెళ్ళిందట ఆంటీ. విజయ్, నేను ఓ మాట చెప్తాను విను. మీ మమ్మీ డాడీ చాలా బాధపడుతున్నారు. ఉమని చిన్నిని వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు అట్టి పెట్టుకోవాలని చాలా ఉంది. మేమున్నది కూడా వాళ్ళ ఇల్లే కదా. ఎంత దూరం అని కారులో అరగంట ప్రయాణం. వాళ్ళ ఇంట్లో ఉన్నది వేరు కదా. వాళ్ళకి కొద్దిగా వేడుకలు చేసుకోవాలని, ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవాలని. దానికి చాలా టైం ఉందా ఆంటీ? ప్రస్తుతం మాత్రం మేము ముగ్గురం ఎక్కడికి రామని డాడీకి చెప్పేశాను. మీ మమ్మీ చాలా గొడవ చేస్తోంది. దేనికో దానికి గొడవ కానీ హంగామా కానీ చేయకపోతే ఆవిడికి నిద్ర పట్టదు. అది ఆవిడికి కాలక్షేపం. ఏదో పెద్దదాన్ని చెప్తున్నాను. థ్యాంక్స్ ఆంటీ, పాపకి పాలు పట్టాలి, బాయ్. విజయ్ ఫోన్ పెట్టేశాడు. విజయ్ కూతుర్ని నా చిన్ని, నా చిట్టి, నా బంగారు అంటూ ముద్దులాడాడు. పుట్టగానే ఏ పేరు పెట్టాలా అనే సమస్య వచ్చింది. తేలిగ్గా పిలిచే పేర్లు చాలా ఆలోచించి చివరికి విజయ్ సుమన అని సెలెక్ట్ చేశాడు. నా జీవితం 2 భాగాలు, సగం ఉమకి సగం సుమకి అన్నాడు కూతుర్ని ముద్దాడుతూ. ముద్దు పేరు మాత్రం ఏం ఆలోచించలేదు. ఉమ చిన్ని అని పిలవటం ప్రారంభించింది. విజయ్కి అర్థమైంది. అందులో చిట్టి అనే తల్లి పిలుపు జ్ఞాపకం ప్రతిధ్వనిస్తోంది. ఉమ ఎంతసేపటికి కాఫీ పాలు తేవటం లేదు. విజయ్ కూతుర్నెత్తుకుని ముద్దాడుతూ లోపలికెళ్ళాడు. అక్కడ ఉమా పాలు కలిపే ప్రయత్నమే మర్చిపోయినట్టు వంటగదిలో కిటికీ దగ్గర నిలబడింది. ఉమా పిలిచాడు. ఆమె అలా నిలబడటంలోనే అతనికి ఉమ ఏదో వ్యధకి గురైందని అర్థమైపోతోంది. ఉమా నిస్తేజంగా బయటికి చూస్తోంది. అతను వెనక నుంచి వచ్చి భుజం మీద చేయి వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. ఉమా ఏడవటం లేదు, కానీ ఏడుపుకి మించిన వ్యధ ఆమె కళ్ళ నిండా నిండి ఉంది. చేతిలో అస్త్రాలు లేకుండా నిస్సహాయంగా శత్రుపీడన భరిస్తున్న యుద్ధ సైనికుడిలా ఉంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అడిగాడు. ఉమలో ఆ నిస్తేజం చూస్తే అతని ఉత్సాహం నీరు కారిపోతుంది. ఏం లేదు అంది. మమ్మీ వచ్చిందా? వచ్చారు. ఏమంది? ఉమా చెప్పలేదు. విజయ్ ఎడం చేత్తో చిన్నీని భుజాన వేసుకుని కుడి చేత్తో ఉమ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. విజయ్ తల్లి మాటకి ఒప్పుకోకపోవడంతో ఉమే ఒకరోజు వాళ్ళందరినీ భోజనానికి ఇంటికి పిలిచింది. శంకర్రావు గారు చాలా సంతోషపడిపోయారు. విజయ్ వద్దని వారించిన ఉమా వినకుండా కొత్త బట్టలు తెచ్చి శంకర్రావు గారికి, రాజేశ్వరమ్మకి ఇచ్చి నమస్కరించింది. విజయ్ నాకు అలవాట్లేదు, నేను పెట్టను అని తిరస్కరించాడు. శంకర్రావు గారు ఉమని ఆశీర్వదించారు. మనవరాలి మెడలో గొలుసు వేశారు. ఇవి నాకిష్టం లేవు అన్నాడు విజయ్. విజ్జు, ఉమా కళ్ళతోనే వారించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విజయ్ పాప మెడలో గొలుసు తీసేయమన్నాడు. ఎందుకలా అంటావు అంది ఉమా. ఈ గిఫ్ట్ కల్చర్ నాకు ఇష్టం లేదు. ఇది ఉండకూడని పద్ధతి. ఎవరో ఎప్పుడో అప్పటి అవసరాలని బట్టి పెట్టి ఉంటారు. ఇప్పుడు మనిషి మెడ మీద కత్తిలా దాన్ని వంచటం ఎందుకు? నేను చాలా మందిని చూశాను. గిఫ్ట్లు ఇవ్వటానికి భారమైందని బాధపడతారు. వాళ్లకు తగ్గది ఇవ్వగలమా అని హైరాణ చెందుతారు. కొంతమంది మొక్కుబడిగా ఇచ్చామన్నట్టు ఇస్తారు. తీసుకున్న వాళ్ళు అంతే. ఎంత విలువ అని బేరీజు వేస్తారు, వెల కడతారు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పుగా మనసులో గుర్తుపెట్టుకుంటారు. ఇంత గందరగోళం దేనికి? ఇలాంటివి లేకుండా మనిషి నిండు మనసుతో మాట్లాడుకునే మాటలు చాలవా? చాలవు. ఉమా గట్టిగా అంటూ తల తిప్పింది. నువ్వు వీటన్నింటికి దూరంగా పెరిగావు కాబట్టి వీటి పట్ల నీ నమ్మకాలు వేరున్నాయి. నాకు ఇవి చాలా ఇష్టం. పండుగలు, పూజలు ఇవన్నీ మనిషి సాంఘికంగా బలపడే అవకాశాలు. నువ్వు అన్నట్టు ఇది గిఫ్ట్ కల్చర్ కాదు, మనీ సర్క్యులేషన్ కల్చర్. మనీ చేతులు మారాలంటే ఏదో ఒక ప్రక్రియ చాలా అవసరం. పిలిచిన వారు ఖర్చుల్లో ఉంటారు. ఉడతా భక్తిగా మనకు తోచింది మన శక్తి మేర వారికి కానుకగా ఇవ్వటం అనేది ఆచారం. కొంతమంది నిజంగా చాలా ప్రేమగా తమ గుర్తుగా ఇస్తారు. ఇప్పుడు నువ్వు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నావా? ఈ గొలుసు నిన్ను ఆదుకుంటుందా?
అతను గొలుసు తీసేయబోయాడు. ఉమ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు చేతిని విడిపించుకొని గొలుసు తీసేయాలని అతన్ని ఆ పని చేయకుండా ఉమ ఇద్దరి మధ్య మౌన యుద్ధం జరిగింది. విజయ్ లొంగిపోయినట్టు ఆగిపోయాడు. ఉమ కూడా ప్రతిఘటన ఆపు చేసేసి ప్రశాంతంగా అయిపోయింది. ఆ గొలుసు నా కూతురు ఎందుకు తీసుకోవాలి? నేను నా కూతురికి ఈ ప్రపంచంలో ఉన్న నగలన్నీ కొనగలను. ఇది ప్రేమతో వాళ్ళ తాతగారు ఇచ్చింది. అది తీసుకునే హక్కు చిన్నీకి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న నగలన్నీ కొనగలవు, వాళ్ళ తాతగారి ప్రేమని కొనలేవు. అదే నేను నీకు స్పష్టం చేయదలుచుకున్నది. చిన్ని మీద నీకు నాకు తప్ప ఎవ్వరి ప్రేమ ఉండటానికి వీల్లేదు. అదే నేను చెప్తున్నాను. బాగా విను. చిన్నీది తాతగారిది రక్త సంబంధం. ఆయన్ని కాదనే హక్కు నీకు లేదు. నువ్వెందుకు డాడీని ఇలా వెనకేసుకొస్తున్నావు? ఆయన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి. ఇలాంటివి నీకు ఇష్టం లేదంటే ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. నా ఈ వేలికి ఈ ఉంగరం ఎందుకు పెట్టావు? ఉమా చేయి చాచి చూపిస్తూ అంది. అది వేరు ఉమా, అది గిఫ్ట్ కాదు. అతను ఆవేశంగా అనబోతుంటే ఉమా అతన్ని వారించింది. ఆగు, నిన్ను నేను తర్కించటం లేదు. ఇష్టమైన వ్యక్తికి మనం అభిమానంగా ఇచ్చేది కూడా గిఫ్ట్ కల్చర్లోకే వస్తుంది. ఒప్పుకుంటున్నాను. అబ్బా, నీతో తర్కంతో గెలవటం చాలా కష్టం. తర్కంలో నీకు ఇంత విఘ్నత ఎలా వచ్చింది? ఉమా అతని తల మీద చేయి వేసింది. నీలా నేను ఒంటరిగా పెరగలేదు. ఒంటరితనంతో కూచించుకుపోలేదు. 10 మంది మధ్య పెరిగాను. అందరి ఆలోచనలు అర్థం చేసుకునే నేర్పు ఆ వాతావరణమే నాకు నేర్పింది అనుకుంటున్నాను. విజ్జు, ఏ విషయం పట్ల అయినా ఏ వ్యక్తి పట్లైనా మనం ఏకకోణంగా చూసి నిర్ణయాలు చేసి విముఖత్వం పాటించకూడదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే జీవితంలో సగమైన సుఖశాంతులు మనకి దక్కుతాయి. ఉమా, గొలుసు తీసేయమన్న మాట పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. చిన్నీకి వాళ్ళ తాతగారికి మధ్య ఉండే ప్రేమకి నేను అడ్డుగా ఉండకూడదని కూడా తెలుసుకున్నాను. థ్యాంక్స్ ఉమా, నువ్వు నిజంగా నాకు సగభాగానివి. భార్యాభర్తలిద్దరూ ఒకే భాగం. అందులో సగం భాగం తప్పుదోవన వెళ్తుంటే మిగతా సగం ఆపి నిలవరించాలి అన్నాడు. అతనికి ఉమ అంటే ఆ క్షణంలో ఇంకా అపురూపంగా అనిపిస్తోంది. ఉమ అత్యంత ఇష్టంగా, ఎంతో అపురూపంగా అన్నమ్మగారి గది సర్దుతోంది. ఒక్కోసారి విజయ్కి వివరాలు చెప్పబోతుంటే వారించాడు. ఉమా, అది పూర్తిగా నీ ఇష్టం. నాకు చెప్పాల్సిన పనిలేదు. ఈ మాట వినగానే ఉమ ముఖం చిన్నబోయింది. అంటే నా ఆలోచనలు కూడా పంచుకోవా? నీకు సంబంధం లేదా? మా అమ్మ వెలివేసిన టాపిక్గా మనకి అంది. అరే, నా ఉద్దేశం అది కాదు. ఇందులో నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది అని చెప్పటమే నా అభిమతం. నాకు ఈ ఇంట్లో ఏ విషయంలో పూర్తిగా స్వేచ్ఛ లేదో చెప్పు, నిలదీసింది. ఐఎమ్ సారీ, నా ఉద్దేశంలో ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. ఆ ఆనందం అంతా నీ స్వంతం అవ్వాలని. నీతో పంచుకోకపోతే నాకు ఏ విషయంలోనూ ఆనందం పూర్తిగా ఉండదు. చివరికి మా అమ్మ విషయం అయినా సరే. విజ్జు, నువ్వు నేను వేరు ఎలా కాదో అమ్మ కూడా మన నుంచి వేరు కాదు. ఆవిడ తప్పకుండా మనసు మార్చుకుంటుంది, మన దగ్గరకు వస్తుంది. మన చిన్నిని నాకంటే నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమను చూసి నువ్వు ఆశ్చర్యపోతావు అంది. ఉమ మాటల్లో దృఢమైన నమ్మకం కనిపిస్తోంది. ఉమ ఎప్పుడైనా తమ కుటుంబానికి మమ్మీ డాడీలతో సహా కొత్త బట్టలు కొన్నప్పుడు ఒక చీర జాకెట్ తెచ్చి విడిగా దాస్తుంది. అన్నమ్మగారి గదిలో లతలతో చెక్క పార్టీషన్ ఉన్న అవతల భాగంలో చలవరాతి తాపడం చేసిన చిన్న పూజా మందిరం. దానిలో శ్రీరామచంద్రుడు తన ఇష్ట భక్తురాలి కోసం వేచి చూస్తున్నట్టు ఫోటో. ఆ మందిరానికి ఉమా వడ్రంగితో చెప్పి ప్రత్యేకంగా తలుపులు చేయించింది. అవి లతలు, పువ్వులు, నగిషీలు చెక్కిన కొయ్య తలుపులు. వాటికి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియంస్ వెతికి చిరుగంటలు తెచ్చి అలంకరించింది. తలుపులు తీస్తే అవి చేసే చిరు శబ్దం వీణుల విందుగా చూడముచ్చటగా ఉంటాయి. పార్టీషన్ యువతల ఆవిడ కోసం మంచం, దానిమీద మెత్తటి పరుపు, దిండు, వాటి మీద అంతకంటే సుతిమెత్తని నేత దుప్పటి, దిండు గలీబులు, ఎదురుగా గోడ మీద రామాయణం చిత్రించిన రాజస్థానీ బట్టకి అందమైన ఫ్రేమ్, కుడివైపు లేవగానే కనిపించేట్టు తపోముద్రలో ఉన్న ఆంజనేయస్వామి, పక్కనే అందరి దేవుళ్ల ఫోటోలు. ఉమ మనసులో అమ్మకి ఇష్టం అనుకున్న ఊహకి ఆ గది సాకారం. మంచంకి కొద్ది దూరంలో తలుపుకి నిలువుటద్దం ఉన్న గాడ్రేజ్ బీరువా. అందులో తలుపు తెరిస్తే అమ్మకి ఇది బాగుంటుంది అంటూ షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా సెలెక్ట్ చేసి తెచ్చిన చీరల దొంతరలు, వాటి మీదికి సరైన రంగుల్లో రవికలు. ఇంకో పక్క కాశీ నుంచి ఎవరో వెళ్ళొస్తుంటే తెప్పించిన రుద్రాక్ష స్ఫటికమాలలు, అందమైన డబ్బాలో విభూది. ఆ గది ఉమ్మకి స్వయంగా అమ్మ ప్రతీకగా తయారైపోయింది.
ఈ మధ్య ఉమకి మరీ సంతోషం ఎక్కువైపోయింది. కాశ్యప్ సెలవులకి వారం రోజుల్లో వస్తున్నానని ఉత్తరం రాశాడు. ఉమా గెస్ట్ రూమ్ అంతా అతని కోసం సర్దేసింది. కాశ్యప్ వస్తే అతనితో కలిసి అమ్మ దగ్గరికి వెళ్తాను, అన్నింటికీ నా తరపున వాడే సంజాయిషి చెప్తాడు అనేది. ఆ రోజు చిన్ని నిద్రపోయిన తర్వాత, రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరూ వచ్చి బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలు, భూమి మీద లైట్లతో మెరిసిపోతున్న నగర సౌందర్య శోభని పక్కపక్కన కూర్చొని నిశ్శబ్దంగా కన్నుల పండుగగా ఉన్న ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారు. ఉమా అతని పక్కన కూర్చొని అతని భుజం మీద తలానించింది. అతని ఒక చెయ్యి ఆమె నడుం చుట్టూ, రెండో చెయ్యి ఆమె చేతిలో జత కలిసి బిగించి ఉంది. ఉమ వెచ్చటి ఊపిరి అతని మెడ దగ్గర. ఇద్దరికీ మాటలే అవసరం లేనట్టు ఉండేవాళ్ళు. ఒకరి దగ్గరగా ఒకరు కూర్చున్న శరీర స్పర్శ, చల్లటి చిరుగాలి, ఎదురుగా ప్రశాంతంగా కనిపిస్తున్న అందమైన నగర శోభ, రాత్రి నిశ్శబ్దం. ఇష్టమైన ఇద్దరు ఒకరికి ఒకరు చేరువుగా కూర్చున్న ఏకాంతం. విజయ్కి జీవించటంలో సుఖశాంతులు అనుభవించటం అంటే ఏమిటో ప్రతి అణువులోనూ అర్థమవుతున్నట్లుగా ఉంది. విజ్జు, ఉమ గొంతు కలలో మాట్లాడుతున్నట్టుంది. అతని కంఠం కూడా అలాగే ఉంది. మనిషి చాలా సంతృప్తిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందో చెప్పు? ఈ ప్రపంచంలో ఈ స్థితి కంటే గొప్పది ఇంకేదీ లేదు అనిపిస్తుంది. కాదు, అంతేకాదు, నాకింతకంటే ఇంకేం వద్దు అని కూడా అనిపిస్తుంది కదూ. నాకంటే నువ్వే కరెక్ట్గా చెప్పావు అన్నాడు. ఇప్పుడు నాకేం గుర్తుకొస్తోందో తెలుసా అంది. తెలుసు, మీ ఊరు, మీ ఇల్లు, మీ అమ్మగారు. అవి గుర్తుకు రావటానికి నేను మర్చిపోతే కదా విజ్జు. అంతకంటే ఈ సమయంలో నీకు ఇంకేం గుర్తుకొస్తోంది ఆశ్చర్యంగా అడిగాడు. నా తోటి ఆడవాళ్ళు చాలామంది గుర్తుకొస్తున్నారు. జీవితంలో సరైన తోడు దొరకక దుఃఖం దిగమింగుతూ, నిశ్శబ్దంగా, ఒంటరిగా, చీకటిలోకి ముడుచుకుపోతూ తమ ఉనికిని వదిలేసుకుంటున్న వాళ్ళు. మరికొందరు సరైన తోడు దొరకని ఆ ఒంటరితనం భరించలేక ఎదురు తిరిగి పోరాటం చేస్తూ, అందరి చేత తిట్లు చివాట్లు తింటూ, వాళ్ల కేకలు అపహాస్యంగా, అరణ్యరోదనగా మారిపోతున్న వాళ్ళు. ఇంకా కొంతమంది భగవంతుడు అందచందాలు ప్రసాదించినా, తెలివితేటలు ఇచ్చినా జీవితంలో ఏమీ పొందలేక నిరాశపు బడబాగ్నులని హృదయాల్లో దాచుకుని జీవితపు ఎడారుల్లో ఒంటరిగా పయనిస్తున్న వాళ్ళు. తాము తప్పులు చేయకపోయినా బలిపశువులుగా మారి వ్యధశిలలకి వెళ్తున్న వాళ్ళు. తమ ప్రమేయం లేకపోయినా చుట్టూ వాళ్ళు సృష్టించిన సమస్యల మంటల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసేయబడుతున్న వాళ్ళు. జీవితమంతా వెట్టి చాకిరిమయంగా అర్పించుకున్న ఒక్క మంచి మాటకి నోచుకొని వాళ్ళు ఎంతెంతమందో. వీరంతా జీవితంలో అర్థం చేసుకునే వ్యక్తిగా, ప్రేమించే భర్తగా, సరైన తోడుగా మగవాడు దొరికితే స్త్రీలకి సమస్యలు 100కి 90 పాళ్ళు తగ్గి ఆమె జీవితం ఆనందంగా, సుఖంగా ఉంటుంది. విలువైన వీరి జీవితాలు వాడిపోయి ఉనికి లేకుండా జారిపోతున్నాయి. భగవంతుడు స్త్రీకి ఎంతో ప్రేమ నిండిన హృదయం ప్రసాదించి జీవితం నిండా ప్రేమరాహిత్యం అనుభవించు అని ఎందుకు శపించాడు? ఉమా, ఎందుకు ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నావు? నేను ఆనందంగా ఉన్నాను విజ్జు. స్త్రీ పురుషుల మధ్య ఎందుకింత స్పర్ధలు, అహంభావాలు, చిన్న చూపులు? ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ప్రపంచంలో ఉన్న ఆనందాలు అన్నీ వీరి స్వంతం చేసుకోవచ్చు కదా. బహుశా ప్రేమ విషయంలో స్త్రీకి జన్మతః వచ్చే పరిణతి పురుషుడి విషయంలో లేదేమో. ప్రేమ కోసం తప్పించిన వారికే దాని విలువ తెలుస్తుంది. స్త్రీ కూడా అయాచితంగా తన ప్రేమని పురుషుడికి ఇవ్వటం మానుకోవాలి. విజ్జు, మనిషి విజ్ఞానం ఇంత పెరుగుతోంది, ఆధునికత ఇంత విస్తరిస్తోంది. సుఖాల కోసం మనిషి ఇంత వెంపర్లాట వెంట పరుగులు తీస్తున్నాడు. కానీ సాటి మనిషితో సహజీవనం చేయాలని, శాంతియుతంగా తను బ్రతికి ఎదుటి వాళ్ళని బ్రతకనీయాలనే ప్రథమ సూత్రం ఎందుకు మర్చిపోతున్నాడు? ఎందుకంటే విజ్ఞానం, ఆధునికత అతనికి అంబరాన్ని అందుకోగల రెక్కలిస్తున్నాయి. అహం వచ్చేసింది. ఆ అహంతోనే చెట్టుని భూమి మీద నుంచి పెంచి పెద్ద చేయాలనే వాస్తవం మర్చిపోతున్నాడు. తన ఇష్టం వచ్చినది ఎక్కడ కావాలంటే అక్కడ సృష్టి చేయగలనని విర్రబీగుతూ చిత్రపటంలో చెట్టును సృష్టించి అదే యథార్థమని మురిసిపోతున్నాడు. కానీ చిత్రపటంలో ఉన్న చెట్టు అతనికి ఆనందం ఇవ్వగలదేమో కానీ ఆక్సిజన్ ఇవ్వదు అన్న సంగతి మర్చిపోతున్నాడు మనిషి. తన సాటి మనిషితో అనుబంధం తెంచేసుకుంటే ఇదే గతి. ఆక్సిజన్ కరువైన మనుషులా ఎప్పుడూ దానికోసం విలవిలలాడక తప్పదు. నిజం విజ్జు, ఉమా అంగీకరించింది.
తన చేతిలో ఉన్న అతని చేతిని 2 చేతుల్లో మరింత బిగించింది. విజయ్ హఠాత్తుగా ఉమని బలవంతంగా జబ్బపట్టి లేవదీశాడు. నాకు అర్జెంటుగా ఇంకో కప్పు కాఫీ వేడివేడిగా ఇవ్వు అన్నాడు. ఇప్పుడేగా తాగావు అంది. నువ్వు ఈ బాధలన్నీ చెప్పి నన్ను ఆందోళన పరిచావు. ఉమా నవ్వుతూ లోపలికి వెళ్ళింది. కాఫీ కప్పులతో తిరిగొచ్చేసరికి అప్పటికే విజయ్ రగ్గు తెచ్చాడు. రాత్రి బాగా పొద్దుపోయింది. చలిగాలి బాగా వీస్తోంది. ఇద్దరూ ఉయ్యాల్లో కూర్చొని కాళ్ళ దగ్గరికి రగ్గు లాక్కొని ఒకే కప్పులో ఉన్న వేడివేడి కాఫీ ఒక గుక్క ఒకరు తాగి కప్పు మరొకరికి అందిస్తూ తాగుతున్నారు. నగరం కూడా రంగురంగు నక్షత్రాల దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టు లైట్లతో నిశ్శబ్దంగా ఉంది. నాకేమనిపిస్తుందో తెలుసా అంది ఉమా. బాధలు చెప్తున్నావా మళ్ళీ అన్నాడు. బాధలు పోయే మార్గం చెప్తున్నాను. ఎవరికి? మనుషులందరికీ. ఏమిటది? సైంటిస్టులు క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్ ఇలా ఎన్నో ప్రాణాంతక రోగాలకి మందులు కనిపెట్టి నయం చేస్తున్నారు కదా. అలాగే మనిషిలో ఉండే నేర, చోర, హింసా ప్రవృత్తులు పోయేందుకు ఒక మందు కనిపెట్టాలి. మనిషిలో ఇవి కూడా రోగాలే. ఆ మందు వేయగానే ఆ రోగం నశించి ఆ వ్యక్తి మంచివాడు అవ్వాలి. అప్పుడు కానీ మనిషి శాంతంగా బతకలేడు. ఉమా విజయ్ దగ్గరికి తీసుకున్నాడు. అవును, ఈ మార్పు మన శాస్త్రవేత్తలే చేయాలి ఉమా దృఢంగా అంది. తెల్లవారుతోంది. ఎక్కడి నుంచో ఫోన్ మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్న విజయ్ కనురెప్పలు అయిష్టంగా భారంగా తెరుచుకున్నాయి. అతని పొట్ట మీద చిన్ని నిద్రపోతోంది. పక్కన పడుకొని ఉన్న ఉమా ప్రశాంత సుషుప్తిలో మునిగిపోయినట్టుంది. అతని కుడి చెయ్యి తన పొట్ట మీద ఉన్న చిన్ని చుట్టూ, ఎడమ చెయ్యి ఉమ మెడ కింద నుంచి ఉన్నాయి. నిద్ర లేవగానే ఈ జీవితంలో తనకి ఉన్న ఈ మధురమైన అనుబంధాలని కళ్ళారా తృప్తిగా ఒక్క క్షణం తనివి తీరా చూసుకోవడం అతనికి అలవాటు. అలా చూసుకుంటే మనసంతా ఒక నిండుదనం, ఒక స్థిరమైన శాంతి, మాటలతో చెప్పలేని ఒక అవ్యక్తమైన సుఖం. మనసంతా ఒక మహా టానిక్ తాగినట్టు, ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా రెట్టింపు జవసత్వాలతో శ్రమించగల శక్తి దొరికినట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా ఫోన్ తను ఆగలేనట్టు ఒకటే మోగుతోంది. విజయ్ ఉమ మెడ కింద చేయి కదిపితే తనకెక్కడ మెలకు వస్తుందో అన్నట్టు చిన్ని చుట్టూ ఉన్న చేయి తీసి ఫోన్ అందుకున్నాడు. హలో, నిద్రాభారంగా తగ్గు స్వరంలో అన్నాడు. హలో హలో అవతలి వ్యక్తి దూరం నుంచి పిలుస్తున్నట్టు అరుస్తున్నాడు. ఎస్, హలో, అది ఉమామహేశ్వరీజీ ఇల్లేనా? అవతలి వ్యక్తి ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. ఎస్, విజయ్ ధృవీకరించాడు. ఆవిడ్ని ఒకసారి పిలుస్తారా? చాలా అర్జెంట్. ఏమిటి పని? ఉమకి మెలకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు ఇంకా తగ్గు స్వరంలో అడిగాడు. అతని వ్యాపారంలో ఉమా సహభాగస్వామి. చాలా ముఖ్యమైన విషయాలు ఆమె చూస్తుంది. వేళాపాళా లేకుండా అపరిచిత స్వరాలు ఫోన్లో ఆమె అర్జెంటుగా కావాలి పిలవమని కోరటం అతనికి అలవాటే. ఉమా మహేశ్వరీజీ ఉన్నారా లేదా? నేను చాలా అర్జెంట్ విషయం చెప్పాలి. ఏమిటది? విజయ్ అడిగాడు. నేను ఆమె భర్తని. విజయ్నా? అవును విజయ్జీ, నేను ఢిల్లీ నుంచి సూరజీత్ మాట్లాడుతున్నాను. కాశ్యప్ నేను సరిహద్దుల్లో ఒకే టీంలో పనిచేస్తున్నాం. మా అమ్మ హార్ట్ ఆపరేషన్ ఉంటే నేను వచ్చాను. చాలా బ్యాడ్ న్యూస్. ఏమైంది? విజయ్ మనసులో ఎక్కడో ఏదో ప్రమాద ఘంటిక మోగుతోంది. కాశ్యప్ సరిహద్దు రక్షణ కాల్పుల్లో మరణించాడు. వాట్? మీరు రాత్రి టీవీ చూడలేదా? చచ్చిపోయిన 6 పేర్లు రిలీజ్ చేశారు. మేం చూడలేదు. విజయ్ ఉమ మెడ కింద చెయ్యి లాక్కున్నట్టు తీసేసి పొట్ట మీద ఉన్న చిన్నిని పక్కకు జరిపేసి లేచి కూర్చున్నాడు. బహుశా ఇవాళ మీకు ఇంటిమేషన్ వస్తుందేమో. కాశ్యప్ భార్యకి డైవోర్స్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర ఉన్నది మీ అడ్రస్ ఒక్కటే. నేను కాశ్యప్ ఫ్రెండ్ని కాబట్టి హైదరాబాద్ అడ్రస్ కన్ఫర్మ్ చేయమని అడిగారు. 2-3 రోజుల్లో బాడీ మీకు పంపుతాను. నేను కూడా వస్తున్నాను బాడీ వెంట. విజయ్కి మాట రావడం లేదు. విజయ్జీ, ఉమామహేశ్వరీజీకి చెప్పండి. ఉంటాను. వివరాలు ఏమైనా అవసరమైతే మళ్ళీ చేస్తాను. పెట్టేస్తున్నాను. ఓకే. అతను ఫోన్ పెట్టేశాడు. ఏమిటి? ఉమా నిద్రలో అడిగింది. మళ్ళీ అంతలోనే పక్కకు తిరిగి పడుకుంది. గాఢ నిద్రలో ఒరిగిపోయింది. అతను ఉమ ముఖమే చూస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఎంత భయంకరంగా మొదలవుతుంది. అతను లేచి మెట్లు దిగి కిందికొచ్చాడు. టీవీ ఆన్ చేశాడు. రాత్రి న్యూస్ రిపీట్ అవుతోంది. మరణించిన వారి పేర్ల లిస్టులో కాశ్యప్ పేరు ఉంది. విజయ్ ఈ వార్త భరించలేకపోతున్నాడు. అతని ఆంతర్యంలో అతను బలవంతంగా బలమంతా బిగబట్టి భుజం ఒడ్డి నిలుపుతున్న సౌదమేదో అతని కళ్ళ ముందే కుప్పకూలిపోతోంది.
కాశ్యప్ త్వరలో వస్తాడని, తల్లి దగ్గరికి తీసుకువెళ్ళి రాజీ చేస్తాడని, ఆ రాజీ చేసే శక్తి అతనికి ఒక్కడికే ఉందని గాఢంగా నమ్ముతున్న ఉమా అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. విజయ్ గుండెల్లో ఆర్పలేని మంట మొదలవుతున్నట్టుగా గుండెల మీద చేయి వేసుకుని కూర్చున్నాడు. అతనికేం తోచటం లేదు. ఉమకి ఈ వార్త ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అతనికి భయంగా అనిపిస్తోంది. వెంటనే ఫోన్ తీసి సదాకి చేసి వెంటనే ఇక్కడికి రా అని అడిగాడు. ఏమిటి పొద్దుటే? సదా సణుగుతుంటే ప్లీజ్ వెంటనే రావాలి సదా అన్నాడు. అతని గొంతులో ఆ అర్థింపు ఎప్పుడు ఎరగని సదా. ఏమైంది విజ్జు? సరే వెంటనే వస్తున్నాను అన్నాడు. శేషగిరికి కూడా చేశాడు. శేషు ఒక్కసారి వెంటనే రాగలవా? ఏమైంది? చిన్ని బాగుందా? ఉమా బాగుందా? ఆదుర్దాగా అడిగాడు. అందరం బాగున్నాం, నువ్వు త్వరగా రావాలి, వచ్చేయి, ఎదురు చూస్తుంటాను నీకోసం అని పెట్టేశాడు. మెట్లు దిగి వస్తున్న ఉమా, ఏమిటి విశేషం? పొద్దుటే మిత్రులను ఆహ్వానిస్తున్నావు, నాకేమైనా ప్లజెంట్ సర్ప్రైజా అంది. ఉమా, నాకు త్వరగా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా అన్నాడు ఉమ్మ వైపు చూడకుండానే. సర్ప్రైజ్ గురించి చెప్పవన్నమాట, ఓకే అని వెళ్ళిపోయింది. చిన్ని లేవటంతో ఉమా చిన్ని పనులతో బిజీగా ఉండిపోయింది. సదా శేషగిరిల కార్లు వచ్చి ఆగాయి. ఇంట్లోకి పరిగెత్తినట్టే వచ్చారు ఇద్దరు. ఏమిటి? ఏమైంది? ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వారిద్దరినీ విజయ్ తన గదిలోకి తీసుకెళ్లాడు. అతను చెప్పిన వార్త వినగానే వాళ్ళిద్దరూ నిశ్చేష్టులయ్యారు. శేషు, నువ్వే ఈ వార్త ఉమకి చెప్పాలి ప్లీజ్, నాకు ఆ ధైర్యం లేదు అన్నాడు విజయ్. అవును, నీ కలలు తగలబడిపోయాయి అనే ఈ శుభవార్త నేను ఉమకి చెప్పాలి కదూ? శేషగిరి వెదగా అన్నాడు. కాశ్యప్ శవపేటిక వచ్చింది. వెంట సూర్జిత్ కూడా వచ్చాడు. తన ఊరు గురించి, ఉమా విజయల గురించి ఎప్పుడూ చెప్పేవాడని, సుమనను చూడాలని ఉవ్విళ్ళూరేవాడని చెప్పాడు. అతని శవం పంపిస్తున్నారని తెలియగానే విశాలమ్మ గారు అతని తండ్రికి కబురు చేసింది. పక్షవాతం వచ్చి మంచంలో ఉన్న ఆయన తనేం చేయలేనని, తన వల్ల ఏమీ అవదనే నిస్సహాయతతో ఏడుపే సమాధానమైంది. జరగాల్సిందంతా ఎలా చేస్తుందో ఏం చేస్తుందో ఉమనే చూసుకోమను అన్నాడాయన. ఊరు నుంచి సేతుమాధవ వచ్చాడు. అన్నమ్మని తీసుకురాలేదా అన్నయ్య అంది విశాల. దాని నవనాడులు ఇంకా పాతాళంలోకి కృంగిపోయాయే. విష్ణు, ఇన్ని రోజుల్లో అది నాతో మాట్లాడిన మాట కాశ్యప్ ఎప్పుడొస్తున్నాడు అన్నయ్య అని మాత్రమే. చాలా ఆశగా వాడి కోసం ఎదురు చూసింది. దాని మనసులో ఏముందో ఏమో. వాడొస్తే అన్ని బాధలు తీర్తాయి నాకు అన్నట్టు బ్రతికింది. ఈ మాట వినగానే విశాలమ్మ నిట్టూర్చింది. ఉమా, శవపేటిక మన ఊరు తీసుకువెళ్దామా అని అడిగింది విశాలమ్మ. వద్దా ఆంటీ, బాబాయి అన్ని అధికారాలు నాకు ఇచ్చాడుగా, అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళందరి ముందు పెట్టి చెప్పకుండా మిలిటరీలోకి వెళ్ళిపోయాడని వాడిని, చెప్పకుండా పెళ్లి చేసుకుందని నన్ను అందరూ తలో మాట అంటే నేను భరించలేను ఉమా ఏడ్చేస్తూ అంది. కాశ్యప్ కోరిక ప్రకారం అతని అంత్యక్రియలు విద్యుత్ దహనంగా జరిపించబడ్డాయి. కాశ్యప్ మరణంతో తన ఇంట్లో సగం ఆనందం ఏదో సమాధి అయిపోయినట్లే ఉంది విజయ్కి. ఉమ ఎప్పుడు చూసినా సుమనని ఒడిలో పెట్టుకొని అచేతనంగా కూర్చుండిపోతుంది. సుమన ఆలనా పాలనాలో కూడా ఏకాగ్రత పోయింది. విజయ్కి ఉమ ఆవేదన బాగానే అర్థమవుతోంది. కాశ్యప్ వస్తే అతనితో కలిసి సుమనని తల్లి దగ్గరికి తీసుకువెళ్లాలని ఎంతగానో ఎదురు చూసింది. ఆ కల కాస్త భగ్నమైపోయింది. కంపెనీ బాగోగుల్లో కూడా శ్రద్ధ తగ్గిపోయింది. మనకి ఉన్నది చాలదా, ఎందుకు ఇంకా శ్రమ అంటూ విముఖత్వం చూపించసాగింది. ఉమ ఒకసారి హఠాత్తుగా ఆవేశంగా, విజ్జు, నేను నిర్ణయానికి వచ్చాను అంది. ఏమిటి? సుమనని మోకాళ్ల మీద కూర్చోబెట్టుకొని ఊపుతూ సుమన కిలకిలా నవ్వుతుంటే ఆనందిస్తూ అన్నాడు. సుమనని తీసుకెళ్ళి అమ్మ దగ్గర వాకిట్లో వదిలొస్తాను. వాట్? విజయ్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. చిన్ని బుడిబుడి నడకతో ఉమ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తోంది. అవును, అమ్మ నా దగ్గరికి రాదు. అమ్మ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి మామూలు మనిషి అవ్వాలంటే అది ఒక చిన్ని వల్లనే సాధ్యమవుతుంది. చిన్నీని చూస్తే అమ్మ వదల్లేదు. చిన్నీని అమ్మకిచ్చేద్దాం. షటప్ అన్నాడు. అతని ముఖంలో, అతని హృదయంలో అపురూపమైన దాన్నేదో ఉమ హత్య చేయటానికి కత్తి దింపుతున్న విలవిల ఉంది. ఉమ తెల్లబోయింది. ఏనాడు కలలో కూడా ఊహించినది జరిగింది. విజయ్ పరుషంగా తిరస్కరిస్తున్నాడు. ఆమె కళ్ళల్లో ఆగ్రహం కణకణలాడుతోంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. స్పష్టంగా విజయ్ అప్పటికే పశ్చాత్తాపపడ్డాడు. కోపంతో నిండిన మనసు ప్రశాంతపరుచుకుంటున్నాడు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ దగ్గరికొచ్చాడు. భుజం మీద చేయి వేయబోతుంటే ఉమా విసురుగా తోసేసింది. ఆ తిరస్కారం అతన్ని హతాశుణ్ణి చేసింది. భార్యాభర్తలన్న తర్వాత కోపం రాదా? కోపంలో చనువుతో ఒక చిన్న మాట తూలకూడదా?
నిస్సహాయంగా అడిగాడు. తూలకూడదు. తూలితే నువ్వు చూపే సంస్కారం నీలో లేనట్టే. ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మను వదిలేసి నీ దగ్గరకు వచ్చాను కదా అని ఇక నువ్వే దిక్కు అనుకుంటున్నావా? కళ్ళెర చేస్తూ అంది ఉమ. అతను బలవంతంగా ఉమ 2 చేతులు పట్టుకున్నాడు. ఉమ అతన్ని తోసేయబోయింది. అతను వదల్లేదు. ఉమ అపరకాళిలా ఉంది. నేను ప్రేమకి కరువు వాచి నీ దగ్గరికి రాలేదు. డబ్బు లేక డబ్బు కోసం రాలేదు. అవి లేకపోయినా దొరక్కపోయినా ఒంటరిగానైనా దరిద్రంతోనైనా ఉన్నదాంతో బ్రతకగలను. నేను డబ్బుకి కానీ ప్రేమకి కానీ సంతోషానికి కానీ యాచకురాలిని కాదు, తెలిసిందా? విజయ్ బలవంతంగా ఉమ చెయ్యి చెంప దగ్గరికి లాక్కొని చెంప మీద ఒక్కటి వేయించుకున్నాడు. నువ్వు నా తొందరపాటుకి నా చెంప మీద చెడేలమనిపిస్తే అది సరైన జవాబయ్యేది అన్నాడు. ఉమా చెయ్యి లాక్కుంది. నీలాంటి అహం నాలో లేదు. ఆడపిల్ల అన్ని వదులుకొని ఎంతో ఇష్టంతో భర్త దగ్గరికి వస్తుంది. అతనే సర్వస్వం అనుకుంటుంది. ఆమె ప్రేమే అతనికి అలుసైపోతుంది. ఎక్కడికి పోతుంది అనే ధీమా, ఎలా మాట్లాడినా ఏం చేయలేదనే అహం. అరే ఏమిటి ఈ మనుష్యులు, ఏమిటి వీళ్ళ ఒంటి కావరం? సాటి మనిషి అనే మాట కూడా మర్చిపోయి అధికారం చెలాయించటం, నోటికి వచ్చినట్టు మాటలు తూలటం, అది గొప్ప, అది సమర్థత? ఎన్ని యుగాలు గడిచినా మీ మగాళ్ళు మారరా? అసలు ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషి కంటే గొప్ప కానే కాదు. గొప్ప అనుకుంటే అది అతని అల్పత్వం, మూర్ఖత్వం. ఉమా క్షమించమని అడిగాను, విజయ్ నిస్సహాయంగా అన్నాడు. అది ఇంకా చాలా అసహ్యం. నీలాంటివాడు ఇంకొకరిని క్షమించమని అడిగేటంత స్థితికి దిగజారటం. ఉమా, నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు. నువ్వే నాకు పిచ్చెక్కించావు. నేను నిన్నేం అనలేదు. చిన్నిని మీ అమ్మగారి దగ్గర వదిలే ఆలోచనే నేను భరించలేకపోతున్నాను. అదే అడుగుతున్నాను. ఎందుకు భరించలేవు? నేను నీకు తోడున్నాను, నాకు నువ్వున్నావు. కానీ అమ్మకి ఎవరున్నారు? ఒంటరిగా ఆ ఇంట్లో. ఉమ్మకి దుఃఖం వచ్చేసింది. చిన్ని వాళ్ళిద్దరి అరుపులకి భయపడింది. ఒక్కసారిగా ఏడుస్తూ ఇద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరి కాళ్ళ చుట్టూ చేతులు వేయడానికి ప్రయత్నిస్తోంది. విజయ్ ఇది చూడగానే గబాల్న వంగి కూతుర్ని ఎత్తుకున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. చిన్ని నిద్రపోయింది. విజయ్ ఇంట్లో ఉంటే చిన్ని ఆల్నా పాలనా తానే చూస్తాడు. చిన్ని పడుకునేటప్పుడు విజయ్ చిన్న చిన్న కథలు చిన్నీకి అర్థమయ్యేలా చెప్తాడు. అవంటే చిన్నీకి చాలా ఇష్టం. ఒక్కోసారి ఒకే కథని రోజు అదే చెప్పమంటుంది. చిన్నిని నిద్రపుచ్చి బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఉమా మంచం మీద మౌనంగా కూర్చుని ఉంది. అతను వచ్చి పక్కన కూర్చున్నాడు. ఉమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నా మీద ఇంకా కోపం పోలేదా అన్నాడు. నీ మీద పోయింది, నా మీద నాకు పోలేదు అంది. అదేమిటి? నువ్వు తొందరపడ్డావని నీ మీద కోప్పడుతూ నేను తొందరపడ్డాను. విజయ్ మౌనంగా ఉమని దగ్గరకు తీసుకున్నాడు. మన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటం నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఉమ అతని చేతులు తోసేయలేదు. నీ నోటి నుంచి మొదటిసారిగా నా మీద అధికారం చెలాయింపు మాట విన్నాను. నేను భరించలేకపోయాను. నీ మీద అధికారం కాదు ఉమా, ఆ ప్రసంగం ఇక ఆపు అన్నమాట వాడిగా వచ్చింది. భాషలో గౌరవం ఉండాలి కదా. నేను మండిపడ్డది నీ ఒక్కడి మీదే కాదు. ఈ ప్రపంచంలో నేను చాలామంది మగవాళ్ళని చూశాను. బయట చాలా పెద్ద మనుషుల్లా సంస్కారం ఉట్టిపడుతున్నట్టుగా ఉంటారు. ఇంట్లో భార్యల మీద అతి నీచమైన భాష ఉపయోగిస్తారు. మా ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో, మా బంధువుల్లో, తెలిసిన వాళ్లల్లో భార్య పట్ల ఈ తేలిక భావం, దురుసుతనం చాలామందిలో చూసినప్పుడల్లా నా రక్తం మరిగినట్టే ఉండేది. భార్య తప్ప వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. సదా తోడుగా నీడగా ఉండేది ఒక్క భార్యే. ఆ తోడుని గౌరవించుకోవాలని వాళ్ళకెందుకు తెలియదు? వీళ్ళ ఆడవాళ్ళని అర్థం చేసుకునే స్థితికి ఎప్పుడు ఎదుగుతారు? నాకు నేనుగా బ్రతకగలను కాబట్టి నేను వెళ్ళిపోతానని అన్నాను. అలా బ్రతుకు తెరువు తెలియని నిస్సహాయుల మాట ఏమిటి? నిస్సహాయుల్ని పీడించడం ఇంకా రాక్షసత్వం కాదా? ఉమా, విజ్జు, నా గుండెల్లో చిన్నప్పటి నుంచి నా సాటి స్త్రీల నిస్సహాయత మీద, మగవాళ్ళు చేసే దౌర్జన్యం చూసి పడే ఆగ్రహం ఇది. ఒక్క మాట విను విజ్జు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను రెట్టింపు ప్రేమిస్తాను. నువ్వు గౌరవిస్తే రెట్టింపు గౌరవిస్తాను. నువ్వు అహం ప్రదర్శిస్తే అది నా నుంచి రెట్టింపై నీకు వస్తుంది. నువ్వు నాకు ఏది ఇచ్చినా అది మల్టిప్లై అయ్యి నీ దగ్గరకు వస్తుంది. విజయ్ వింటున్నాడు. ఈ వేదన చిన్నప్పుడు అతను కూడా పడిందే. బలవంతులు నిర్దాక్షిణ్యంగా బలహీనుల్ని తమ ఆనందాలకి, అవసరాలకి తోలుబొమ్మల్ని చేసి ఆడించి కాళ్ళ కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళటం అతన్ని కూడా బాధించేది. ఉమా ఒక్క మగవాళ్లలోనే చూశానంటోంది. అతను ఈ ప్రపంచంలో మనుష్యులందరిలో స్త్రీ పురుష భేదం లేకుండా ఈ పెత్తనం చూశాడు. ఈ లోకంలో
స్వయం సిద్ధులయ్యి పురుషుడిని నువ్వు మాకంటే ఎక్కువేం కాదు అని కళ్ళెర్ర చేసే శక్తి సంపాదించుకున్న రోజున మగవాళ్ళందరూ తప్పక మారి తీర్తారు. విజయ్ ఉమని తర్కించటం లేదు. ప్రవాహంలా వస్తున్న ఆ మాటలు వింటున్నాడు. కాశ్యప్ మరణం ఉమని బాగా కృంగదీసింది. ఉమ తల్లి దగ్గరికి తిరిగి చేరుకోగలను అని గట్టిగా నమ్మిన వారధి కాల ప్రవాహంలో పడి నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినట్లయింది. ఉమ దుఃఖం రెట్టింపైనట్లుగా ఉంది. ఉమ మనసులోదంతా మాట్లాడేయటమే ఉత్తమం. లేకపోతే ఆ దుఃఖం ఆమెని మౌన పాషాణం చేస్తుంది. అది తను భరించలేడు. ఉమని అతను దగ్గరికి తీసుకున్నాడు. ఎంత దగ్గరకు తీసుకున్నా ఉమ అతనికి వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టే ఉంది. ఉమ కూడా అలసటగా అతని గుండెల్లో ముఖం దాచుకుంది. విజ్జు, నేను నిజంగానే చెప్తున్నాను. చిన్నీని అమ్మ దగ్గరికి పంపేద్దాం. సేతుమాధవ మావయ్యని రమ్మనమని ఫోన్ చేస్తాను. ఉమా, నువ్వు సరిగ్గా ఆలోచించటం లేదు. నీకు కోపం వచ్చినా సరే చిన్నీని నేను ఎక్కడికి పంపను. అసలు నీ ఈ ఆలోచనే కత్తిలా నా కడుపుని చీలుస్తోంది. అమ్మని నేను చేరుకోవాలంటే చిన్ని ఒక్కతే నాకు ఇప్పుడు వారధి. నీ నమ్మకాన్ని నేను అంగీకరించను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, చిన్ని ఈ గుమ్మం దాటి నా కనుసన్నలు దాటి ఎక్కడికి వెళ్ళదు. చిన్నిని చూడాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇక్కడికే రావాలి. ఖచ్చితంగా చెప్పేశాడు. అంతేనంటావా? ఇదే సరైన న్యాయం అంటాను. ఉమా ఏడవసాగింది. అటు అమ్మ క్షమించదు, ఇటు నువ్వు నా మాట వినవు. అమ్మని అలా ఒంటరిగా వదిలేసినన్ని రోజులు నేను నీతో సంపూర్ణంగా శాంతంగా ఆనందంగా ఉండలేను. అది నాకు తెలుసు. విజయ్ లోపల అనుకున్నాడు. సదానంద్ శ్రీలత అనే అమ్మాయిని హఠాత్తుగా వివాహం చేసుకున్నాడు. అది కూడా పెద్దలు కుదిర్చిన సంబంధం. సాంప్రదాయంగా పెళ్లి చూపులు, తాంబూలాలు, వివాహం సశాస్త్రీయంగా వేడుకగా చేసుకున్నాడు. శ్రీలత తండ్రి గోవిందరావుకి బెంగళూరులో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మగపిల్లలు లేరు. శ్రీలత పెద్ద కూతురు. తర్వాత విద్యాలత, సుమలత వాళ్ళు చిన్నవాళ్ళు. సదా ఈ విధంగా సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విజ్జు, ఇన్నాళ్ళు వీడు మాధవి అని కలవరించాడు కదా అన్నాడు శేషు దెప్పి పొడుస్తున్నట్టు సదానంద్ ఎదురుగానే. అవును, అలాగే అనుకున్నాను. శ్రీలతని పెళ్లి చూపులకి బలవంతంగానే అమ్మా నాన్నల పోరు పడలేక వెళ్ళాను. శ్రీలత ఒక్కసారి కళ్ళెత్తి నా వైపు చూసింది. సరిగ్గా మాధవి కళ్ళల్లో నాకు ఏది కావాలని ఇన్నాళ్ళు తప్పించానో అది శ్రీలత కళ్ళల్లో సాక్షాత్కారమైంది. అవునవును, పైనుంచి పలుకుబడి గల మామగారు, మగపిల్లలు లేరు, మిగతా ఆడపిల్లలు చిన్నవాళ్ళు. అదిరా విజ్జు, మనవాడు లెక్కలు బాగానే వేశాడు అన్నాడు శేషు. తప్పేంట్రా? అపరిచితులుగా పెళ్లి చేసుకుని ఆజన్మాంతరం అన్యోన్యంగా కాపురం చేస్తూ పిల్లా జల్లాతో కళకళలాడిపోతున్న వాళ్ళు నా కళ్ళ ముందు కోకల్లో ఉన్నారు. అసలు అదే సరైన పద్ధతి. వ్యక్తిగా కాకుండా పెళ్లికి విలువ ఇచ్చే మన సాంప్రదాయం ఎంత గొప్పదో నాకు అర్థమైపోయింది. ఏమో, మీరు నన్ను నమ్మినా సరే, నన్ను చూసి నవ్వుకున్నా సరే, నేను ప్రేమంటూ మాధవి వెంట పడే కంటే నేనంటే ఇష్టపడే శ్రీలతను చేసుకోవడం మంచిదనిపించింది. అవునరా నాయన, ప్రేమలంటే చెరిసగం ఉండాలి, కాకపోతే అస్సలు ఉండకూడదు. అప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా సరిపోతుంది. ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి లేకపోతే ఒక చక్రం లోపం ఉన్న సైకిల్లా ఉంటుంది. పోన్లేరా సదా, మాధవి ముందు యాచకుడిగా ఉండే కంటే శ్రీలత ముందు మహారాజులా బ్రతుకుతావు పో అన్నాడు శేషగిరి. పెళ్ళైన వారం రోజులకే సదా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఏమిటో విజ్జు, వీరున్నప్పుడు లేకుండా ఉంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది అనుకున్నా. సదా లేకపోతే చాలా వెలితిగా ఉంది అన్నాడు శేషు. అవును, విజయ్ అంగీకరించాడు. సదా లేకపోవడంతో ఆ పని భారం అంతా విజయ్ పైనే పడింది. ఉమా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తల్లివి కాబోతున్నావు అని ఆమె చెప్పగానే ఉమా చాలా సంతోషపడింది. విజ్జు, చూసావా, భగవన్ నిర్ణయం సుమన అమ్మకే అంది. నిర్ణయాలు చేసేది నేను. పుట్టబోయే బిడ్డ మీద నేను అస్సలు మమకారం పెంచుకోను. మీ అమ్మగారికి ఆ బిడ్డ మగపిల్లాడైనా కూడానా? ఎవ్వరైనా సరే. సుమనంటే ఎందుకు నీకంత ఇష్టం? నాకు తెలియదు. ఉమతో వాదనకి దిగటం కూడా అతనికి ఇష్టం లేదు. ఉమతో అభిప్రాయం భేదం వస్తే అది ఉమని కంటే తననే ఎక్కువ బాధ పెడుతుందని అతనికి బాగా అర్థమైపోయింది. తల్లిని కాబోతున్నాననే వార్త ఉమని మళ్ళీ ఈ లోకంలో పడేసింది. కాశ్యప్ మరణ విషాదం కాస్త పక్కకి జరిగింది. ఉమలో మళ్ళీ వెళ్ళి విరుస్తున్న ఆనందం, ఉత్సాహం చూస్తుంటే అతనికి ఆనందం కలగసాగింది. ఉమ ఒళ్ళు చేసింది. ముఖం కళకళలాడిపోతోంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. సదా వెళ్ళిపోవటంతో విజయ్కి కంపెనీ భారంతో క్షణం తీరడం లేదు. వేరే వాళ్ళని పంపిస్తే పనులు జరగటం లేదు.
కంపెనీ మెల్లగా లాభాల నుంచి నష్టాల వైపు వంగిపోతోంది. ఇవన్నీ చెప్పి ఉమని ఆదుర్దాపరచడం అతనికి ఇష్టం లేకపోయింది. ఉమ మనసులో తల్లికి దూరం అయ్యాను అనే చీకటి కోణం తీర్చలేని సమస్యగా అతని మనసు కలిచివేస్తూనే ఉంది. ఉమ తన ప్రయత్నం తాను పట్టువదలని విక్రమార్కుడిలా చేస్తూనే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం సుమన నిద్రపోతోంది. బయట వాన పడుతోంది. విశాలమ్మ గారు ఫోన్ చేసింది. మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని చెప్పింది. ఉమ ఆనందానికి హద్దే లేనట్టయింది. నేను ఇప్పుడే వస్తున్నానా ఆంటీ అంది. ఇన్నాళ్టికి అమ్మ తనంతట తాను ఉత్తరం రాసింది అంటూ సంతోషపడిపోయింది. ఉత్తరం నేను తెప్పిస్తానుగా అన్నాడు. నేనే వెళ్తాను. ఆంటీ దగ్గర కూర్చొని ఆంటీతో జవాబు రాయిస్తాను. ఆంటీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఆంటీతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్తాను. మీ ఊరి మాటలేగా, మరి ఇంకేముంటాయి మాకు? ఆ మాటల్లో పడి నన్ను మర్చిపోతావా దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. అబ్బా, ఎంత ఇన్సెక్యూరిటీ, చిలిపిగా అంది. త్వరగా రా. సుమన లేచి ఏడుస్తుంది. ఏమీ ఏడవదు, దానికి నువ్వుంటే చాలు. ఎంతైనా తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక్కటి, మధ్యలో నేనెందుకు? విజయ్ ఉమనోరు మూశాడు. పిచ్చిగా మాట్లాడకు. అయ్యయ్యో, దేవుడి మీద నమ్మకమే లేని విజయచంద్ర గారికి ఏమిటో ఈ అపనమ్మకాల పిచ్చి. నువ్వు ఏమన్నా అనుకో, అలాంటి మాటలు అనొద్దు. బయట వాన పడుతోంది. ఏం పర్వాలేదు, సాయంత్రానికి తగ్గుతుందని ఫోర్కాస్ట్ చెప్పారు. నా కోసం నువ్వు చూడకు. నేను ఆంటీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ చేసొస్తాను. సుమనకి కొన్ని కొనాలి. ఉమా కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చింది. ఈ మధ్యనే కారు కొనుక్కుంది. రంగు, ధర, మోడల్ అన్నీ తన నిర్ణయాలే. తను నిమిత్తమాత్రుడిగా వెంట ఉన్నాడంతే. ఉమ కారు తీసుకువెళ్తుంటే మనసంతా వెలితి, ఏదో అవ్యక్తమైన భయం ఆవరించాయి. ఉమా చేయి ఊపి వెళ్ళిపోయింది. 5 గంటలవుతుండగా చిన్ని నిద్రలేచింది. విజయ్ పాలు పట్టాడు. బొమ్మలతో ఆడుకుంటోంది. 6 గంటలవుతుండగా ఉమా ఫోన్ చేసింది. చిన్ని లేచిందా? లేచింది. పాలు కూడా తాగింది. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, భయపడుకో. వాన తగ్గింది. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. నువ్వు నాకేం సలహాలు చెప్పకు. చాలా బోర్ కొడుతోంది ఉమా. ఏం తోచడం లేదు. చిన్ని నేను ఇద్దరం నీకోసం ఏడుస్తున్నాం. ఉమా నవ్వింది. విజయ్ గుండెల్లో చిరుగంటలు మోగాయి. ఆ నవ్వు ఎప్పటికీ మర్చిపోలేనంత మధురంగా ఉంది. వెంటనే ఉమని దగ్గరకు తీసుకొని గుండెలు కదుముకోవాలని మరీ అనిపించింది. ఫోన్ పెట్టేస్తున్నాను అంది. షాపింగ్ మానేయ్, త్వరగా ఇంటికొచ్చేయి. నేను రాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండు. ఫోన్ పెట్టేయకు, ఏదైనా చెప్పు. ఉమా మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు ఈ ప్రపంచంలో వెన్నెలంతా ఆమె కొంగులు మూటగట్టి తెచ్చి అతని మీద గుమ్మరించినట్టే ఉంది. బాయ్ విజ్జు. చిన్ని కూడా బాయ్ చెప్పానని చెప్పు. ఏది, ఒకసారి దాన్ని ఫోన్ దగ్గరికి పిలు. విజయ్ రిసీవర్ చిన్ని చెవి దగ్గర పెట్టి అమ్మకి బాయ్ చెప్పు అన్నాడు. బాయ్ ముద్దుగా అన్నది. బాయ్ కన్నా. ఉమా ఫోన్ పెట్టేసింది. విజయ్కి ఇంకా ఉమ నవ్వే చెవుల్లో వినిపిస్తోంది. తర్వాత విజయ్కి వరుసగా ఏవేవో ఫోన్లు. బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఊటీలో ఉన్న తండ్రి దగ్గర నుంచి. వర్క్ పరమైనవి కొన్ని. అతను ఫోన్లో మాట్లాడుతున్నా మధ్యలో టైం చూసుకుంటూనే ఉన్నాడు. విశాలమ్మ గారి ఇంటి నుంచి సరాసరి వస్తే 20 నిమిషాలే. గంట దాటింది. ఉమా రాలేదు. షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఉమా స్వభావానికి తనకి చుక్కెదురు. తను షాపింగ్కు వెళ్తే అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు సెలెక్ట్ చేసేసి ధరల విషయంలో పట్టింపులు పోకుండా చకచకా తేల్చేసుకొని బయటకు వచ్చేస్తాడు. ఉమా అలా కాదు. షాపింగ్కు వెళ్తే ముందే ఖచ్చితంగా కొనాల్సిన వాటి ధరల గురించి ఆరా తీస్తుంది. షాప్లోకి వెళ్ళిన తర్వాత బాగా టైం స్పెండ్ చేసి ఎన్నిక చేసి కొంటుంది. ప్రతిదీ లెక్కే. అనాలోచితంగా, అసందర్భంగా ఏది చెయ్యదు. కంటికి ఇంపైన దానికంటే మన్నిక అయిన దానికే విలువ ఎక్కువిస్తుంది. అబ్బా, కాస్త దానికి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని తను విసుక్కుంటే మందలింపుగా చూస్తూ, మనం ఖర్చు పెట్టేది మన కష్టార్జితం, అప్పనంగా వచ్చిన నల్లధనం కాదు అని చివాట్లు పెట్టేది. 7:30 అవుతుండగా ఫోన్ వచ్చింది. తీశాడు. పోలీస్ అధికారి చేశాడు. తెలిసిన వ్యక్తే. సార్, మీరు అర్జెంటుగా చంద్రికా షాపింగ్ సెంటర్ దగ్గరికి రావాలి అన్నాడు. ఎందుకు? ఈ సెంటర్ దగ్గర 2 వర్గాల మధ్య దొమ్మీ జరిగింది. బాంబులు విసురుకున్నారు. లూటీలు జరుగుతున్నాయి. కార్లు, షాపులు తగలబెడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి వస్తూ ఒక పిల్లాడిని రక్షించి పరిగెత్తుతున్న మీ మిసెస్ కత్తిపోట్లకి గురయ్యారు. దెబ్బలు బాగా తగిలాయా? కడుపులో, మెడ దగ్గర కత్తిపోట్లు బాగా దిగాయి. ఆమెకి బ్లీడింగ్ బాగా అవుతోంది. అంబులెన్స్ ఏ క్షణంలోనైనా రావచ్చు. మీరు త్వరగా రండి సార్. విజయ్ అక్కడికి వెళ్ళేసరికే ఉమని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు.
విజయ్ హాస్పిటల్కి పరిగెత్తి వెళ్ళేసరికి ఉమ ప్రాణం పోయింది. కడుపులో కత్తిపోట్లు పొడవడం వల్ల ఉమకి గర్భస్రావమైంది. మెడ దగ్గర కత్తిపోట్లు కూడా ప్రాణాపాయమైనవే. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా గర్భస్రావం తాలూకు బ్లీడింగ్ ఆపలేకపోయారు. నిర్జీవమైపోయిన ఉమని చూడగానే విజయ్ కళ్ళ ముందంతా కటిక చీకటి కమ్ముకుంది. రోజులు గడిచాయి, వారం తిరిగాయి. శేషు సదా ఏదేదో చెప్తున్నారు. తండ్రి విజయ్ని దగ్గరికి తీసుకొని ఓదార్పుగా ఏదేదో అంటున్నాడు. విజయ్కి ఉమ మరణంతో చీకటి గుహలోకి వెళ్ళిపోయిన మనసు దారి తప్పిన పసిపిల్లాడిలా రోదిస్తూ అక్కడక్కడే ఒంటరిగా తిరుగుతూ ఈ ప్రపంచంతో అనుబంధం తెగిపోయినట్టుగా, తనెవ్వరి దగ్గరికి వెళ్ళలేనట్టు, ఎవ్వరూ తన దగ్గరికి రాలేనట్టు, ఈ లోకానికి తనకి సంబంధమే తెగిపోయినట్టుగా అలమటిస్తోంది. ఉమతో అనుబంధం శాశ్వతంగా తెగిపోయింది. జీవితం ఒక్కసారిగా తెగిన ముక్కలా ఉంది. ఆ తెగిన ముక్కని ఏం చేసుకోవాలో అతనికి బొత్తిగా తెలియటం లేదు. జ్వరం వస్తే, సుస్థి చేస్తే, ఆ వ్యక్తి ఇక బతకరని తెలిస్తే అతనితో అనుబంధం ముడివేసుకున్న మనుష్యులు వియోగానికి సంసిద్ధులవుతారు. కానీ ఇది విపరీతం. వర్షసూచన లేకుండా అతని జీవితం మీద పిడుగు పడిపోయింది. అతని ఆనందం, సుఖం, భద్రతాభావం, సర్వస్వం సుళ్ళు తిరుగుతున్న కన్నీటి వరదలో కొట్టుకుపోయింది. అతనికి ఉమతో కలిసి చచ్చిపోవాలని ఎంతగానో అనిపించింది. ఉమ లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేననిపించింది. కానీ అతని ప్రాణమిత్రులు సదా, శేషు, అతనికి ప్రాణమిచ్చిన తండ్రి అతని చుట్టూ చేతులు కలిపి కోటగోడలు నిలబడి అతన్ని ప్రాణత్యాగంలో పడనీయకుండా నిలవరించారు. లక్ష్మీకాంతం వచ్చింది. సుమన్ గురించి జాగ్రత్తలు, బాధ్యత తనే తీసుకుంది. శ్రీలత అపరిచితురాలు అయినా అన్నయ్య గారు అంటూ అతన్ని కనిపెట్టుకునే ఉంది. విజయ్ తనంతాను నిలవరించుకున్నాడు. సదా చెప్పింది నిజమే. చిన్నీకి తన అవసరం రెట్టింపుగా ఉంది. అది గ్రహించుకున్నాడు. గర్భవతిగా ఉన్న శ్రీలత భారంగా ఇంట్లో తిరుగుతుంటే అతనికి ఉమ గర్భంలో దిగిన కత్తిపోట్లే గుర్తుకొస్తున్నాయి. పుట్టబోయే బిడ్డను గురించి తను, ఉమ పడిన వాదులాట వద్దన్నా గుర్తుకొచ్చి అతన్ని చిత్రహింస పెడుతోంది. ఆ బిడ్డని నేనెందుకు వద్దన్నాను? ప్రేమని పెంచుకోనని ఎందుకన్నాను? అతను గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడవసాగాడు. ఉమతో ఆనందమయ జీవితం కలలా తెల్లారిపోయింది. చిన్ని ఎదురుగా లేకపోతే అది వాస్తవం కాదని, తను కోరుకున్న అందమైన కళ అని భ్రమలోకి జారిపోయే ప్రమాదంలో పడేవాడని అర్థం కాసాగింది. కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. శేషు కంపెనీ అమ్మేద్దాం, మనిద్దరం కలిసి ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుందాం, ఆ బాధ్యతలు మోయగల శక్తి, ఉత్సాహం నాకు కూడా లేదు అన్నాడు. ఉమ అతని ప్రియ శిష్యురాలు, ఆప్తురాలు. ఆడవాళ్ళందరూ తన తల్లిలా, చెల్లిలా, రాక్షసులు కాదు అని తనలో నమ్మకం కలిగించిన స్నేహితురాలు. అతనికి దిక్కుతోచినట్లుగా ఉంది. జీవితంలో ఏదో తెలియని వెలితి ఏర్పడిపోయింది. మళ్ళీ ఉమలాంటి ఆప్తురాలు తనకి దొరకదని అతనికి బాగా తెలుసు. శంకర్రావు గారు కూడా చాలా కృంగిపోయారు. విజయ్ చెల్లెళ్ళు వచ్చారు. ఉమని బాగా గుర్తు చేసుకున్నారు. పొగిడారు, వెళ్ళిపోయారు. రాజేశ్వరమ్మ మౌనంగా బరిలోకి దిగింది. విశాలమ్మ దగ్గరికి వెళ్ళి, సుమనని మీరు విజయ్ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోండి. నా కొడుకు చిన్నవాడు, ఇంకా పెళ్లి చేసుకునే వయసేవాడిది. ఆ పిల్ల ఉంటే వాడు ఉమని మర్చిపోడు అంది. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకండి. అసలే దురదృష్టం సుమనకి తల్లిని దూరం చేసింది. మీరు తండ్రిని కూడా దూరం చేయదలుచుకున్నారా అంటూ విశాలమ్మ మండిపడింది. మీకు ఆడపిల్లలున్నారు. మీకే ఈ గతి వస్తే మీ అల్లుడికి ఇదే సలహా నేను చెప్తే ఏం చేస్తారు? చెప్పుచ్చుకొని నన్ను కొట్టడానికి వస్తారా రారా? అంటే మీ ఉద్దేశం నన్ను చెప్పుచ్చుకొని కొడతారనా? రాజేశ్వరమ్మ మండిపడింది. మీ వరస మా ఉమా విజయ్ భార్య అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఉమని ఎలా వెళ్ళగొట్టాలా అని కుళ్ళుకుంటున్నారు. మీ ఏడుపే కొట్టింది వాళ్ళకి. నరుడి కళ్ళకి నల్లరాళ్ళు పగులుతాయి అని ఊరికే అన్నారా? అంటే నావి దిష్టి కళ్ళంటారా? సుమన సంగతి మేము చూసుకుంటాం. మీరు ఇందులో తలదూర్చుకోవాలని చూస్తే రోట్లో తలపెట్టిన వారవుతారు. ఏమిటండి మీ మాటలు? రాజేశ్వరమ్మ అరిచింది. లేకపోతే ఏమిటి మీ సలహాలు? మీ వయసుకి ఇదేనా చెప్పే సలహా? అబ్బా విషు, ఊరుకో. సేతుమాధవ సర్ది చెప్పాడు. ఎందుకు ఊరుకోవాలన్నయ్యా? నా ఇంటికి వచ్చి నా ముందే ఇట్లా మాట్లాడుతుంటే ఇక అందరి దగ్గర ఎలా అంటుందో. నా కొడుకు, వాడు బాధపడుతున్నాడు. అసలు ఈ ఉమని చేసుకొని ఏం సుఖపడ్డాడని నా ఇష్టం వచ్చినట్టు అంటాను. మీరు నన్ను ఆపలేరు. ఏం నన్ను అంటారేం? మీ ఉమకి ఆ అన్నమ్మ ఏడుపు కొట్టిందని అనుకోవేం అంది రాజేశ్వరమ్మ. ఆవిడని కదిపితే తేనెతీగల తుట్ట కదిపినట్టే. సేతుమాధవ ఆవిడికి చేతులు జోడించి దండం పెట్టాడు. మేం చాలా బాధలో ఉన్నాం. సుమనని అన్నమ్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు వెళ్ళిరండి అన్నాడు.
అలా మర్యాదగా మాట్లాడండి, బాగుంటుంది అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అన్నయ్య, ఏమంది అన్నమ్మ? దానంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ లేదే విషు. మనం చెప్పగా ఉమా తనంతట తాను వస్తే తనకేం అభ్యంతరం లేదని నీకు ఉత్తరం రాసింది కదా. అవును, ఉమా ఉత్తరం చదువుకుంది, చాలా సంతోషపడింది. చిన్నీని విజయ్ని తీసుకుని వెళ్తానని అంది. ఇంతలో ఈ ఘోరం జరిగింది. అన్నమ్మ ఈ మాట వినగానే కోసప్రాణం ఉన్న మనిషిలా అయింది. ఇక మన మాట వినడం లేదు. పోనీ నీ వెంట తీసుకురాకపోయావా? కాస్త మనిద్దరితో కలిసి ఉంటే. అయ్యో విషు, గుండెల పగిలి ఏడుస్తున్న మనిషికి మన మాటలు ఎక్కడ చెవిని పడతాయే? నేను వద్దామంటే మా వారికి ఒంట్లో బాగాలేదు. నేను ఆ మాట కూడా చెప్పాను. అసలు నా మాట ఏదైనా దాని చెవికి ఎక్కితేనా? అన్నమ్మ చాలా దురదృష్టవంతురాలు విసు. మొదట్లో విజయ్కి తమ ఇంటి వాతావరణానికి పడదనుకుంది. తర్వాత రాజీకి వస్తుంటే ఉమా చెప్పకుండా పెళ్లి చేసేసుకుందని ఆగ్రహపడింది. ఉమా విజయ్తో చాలా సంతోషంగా ఉందని, దాని కాపురం భర్తతో కూతురుతో కళకళలాడుతోందని మనం చెప్పగా కాశపు వస్తే ఈ సమస్య తీరుతుందని ఆశపడితే వాడు అలా అయ్యాడు. ఉమ మళ్ళీ గర్భవతి అయిందని వార్త చెప్పగానే కాస్త మెత్తపడి మన మాట వినటానికి సిద్ధమైంది. ఇంతలో ఆశనిపాతంలా ఈ వార్త. దీంట్లోంచి అది కోలుకోవటం ఇక కష్టమే. ఎప్పటికైనా ఉమ వచ్చి అమ్మ అని పిలుస్తుందని నమ్మకంతో బింకంగా ఉంది. ఉమ పోయిందనే వార్త వినగానే దాని గుండెలు బద్దలైనాయి. ఈ రాజేశ్వరమ్మ గారి మాట వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అన్నమ్మ మన మాట విని సుమనని దగ్గరికి తీస్తే అన్నమ్మ దుఃఖం తీరుతుంది. ఇటు రాజేశ్వరమ్మ వాళ్ళు సంతోషపడతారు. భార్య పోయిన బాధలో విజయ్ పాపం కూతుర్ని ఏం చూడగలుగుతాడు చెప్పు? విషు, కొన్ని జటిల సమస్యలకి కాలమే మందు. మనం వేచి చూడడం తప్ప ఏం చెయ్యలేం అన్నాడాయన. విశాలమ్మగారు విజయ్ దగ్గరకు వచ్చి చూచాయిగా ఈ సంభాషణ చెప్పింది. మమ్మీకి తెలియక మీ దగ్గరకు వచ్చి అలా అంది. మీకు బాధ కలిగిస్తే క్షమించండి ఆంటీ అన్నాడు. అయ్యయ్యో, అంత మాట అనకు. ఆవిడన్న మాటలో అసత్యం కూడా లేదు. నువ్వా చిన్నవాడివి, విజయ్ వారిస్తున్నట్టన్నాడు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడే నాకు పెద్ద మనసు వచ్చిందా ఆంటీ? నేను బ్రతికి ఉండగా సుమనికి నాలాంటి బాధ రాదు. సుమని పెంచడంలో ఎవరి ప్రమేయం నేను సహించను అనేశాడు. ఆవిడ నచ్చ చెప్పాలని చూసినా సాధ్యం కాక వెళ్ళిపోయింది. ఓ చెంప భార్యా వియోగం, చేతిలో చంటిపిల్ల, మరోపక్క అప్పులు పాలైపోయిన కంపెనీ. సదా కంపెనీని అమ్మనీయకుండా పాటుపడసాగాడు. అది కూడా లేకుండా పోతే విజ్జు జీవితం ఇంకా ఒంటరిదైపోతుందని అతనికి తెలుసు. శేషు చేతి కింద 2 అసిస్టెంట్స్ను వేసి బెంగళూరు నుంచి తను వస్తూ పోతూ తనే మేనేజ్ చేయసాగాడు. చీకటి కూపంలోకి ముడుచుకుపోయినట్లు ఒంటరిగా కూర్చుండిపోయిన విజయ్ మనసు మెల్లగా చిన్ని అమ్మా అమ్మా అనే ఏడుపుతో యువతలికి రాసాగింది. క్రమంగా అతని దృష్టి చిన్ని అవసరాల మీద కేంద్రీకృతమైంది. చిన్నిని తీసుకువెళ్ళి తాను పెంచుతానని తండ్రి చేసిన ప్రతిపాదనని అతను తోసిపుచ్చాడు. పేపర్లో ప్రకటన ఇస్తే వచ్చిన మణెమ్మని పనిలోకి తీసుకున్నాడు. నష్టాల బారి నుండి కుప్పకూలిపోతున్న వ్యాపారాన్ని, సమస్య ఎక్కడుందో మెల్లగా ఆలోచన అటువైపు కేంద్రీకరించసాగాడు. చిన్నీని పెంచాలి, తనకి ఒక ఉపాధి కావాలి, కంపెనీని ఎలాగైనా సరే బతికించుకోవాలి. సంవత్సరాలు ఎటు రాలి పడిపోయాయో గుర్తించే సమయమైనా లేకుండా పోయింది. చిన్ని పెద్దదైంది. ఉమ జ్ఞాపకం మనసులో ఒక మూల ఒదిగిపోతూ నిండైన తోడుగా మారిపోయింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. చాలాసేపటి నుంచి ఆలోచనల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న విజయ్కి చలిగా అనిపించి కాళ్ళు ముడుచుకుంటున్నాడు. కాళ్ల మీద ఏదో తగిలింది. చేత్తో అందుకున్నాడు. మెత్తటి రగ్గు. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా చిన్ని నిలబడి ఉంది. డాడీ, ఏమిటిది? సోఫాలో పడకేమిటి? నిద్ర రాలేదా? చిన్ని అడిగింది. లేదు చిన్ని, ఏమిటో ఆలోచనలు అన్నాడు. టైం ఎంతైందో తెలుసా? 5:30. కాసేపు అయినా నిద్రపో, కళ్ళు మూసుకో, ఆరిందాలా మందలించింది చిన్ని. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. రాజేశ్వరమ్మ, శంకర్రావు గారు కూడా వచ్చేశారు. విశాలమ్మ గారు వాళ్ళకి ఫోన్ చేసిందట. అన్నమ్మని తీసుకొని నేను మా సేతు అన్నయ్య వస్తున్నాం. మీరిద్దరు కూడా అక్కడ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. విజయ్ ఏమంటాడో, మా అన్నమ్మ ఏమంటుందో, ఏం గొడవ అవుతుందోనని నేను ఆదుర్దా పడి చస్తున్నాను. మా అన్నయ్య కూడా మీరొస్తే బాగుంటుందని అంటున్నాడు అంది. అలాగే అన్నారు శంకర్రావు గారు. విశాలమ్మ అన్న మాట చెప్పగానే రాజేశ్వరమ్మ చాలా ప్రసన్నంగా, అంతకంటేనా, అసలు నేనే ఆవిడకి ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అంది. విజయ్, మేం వస్తున్నామంటూ తండ్రి ఫోన్ చేయగానే విజయ్, నేను బిజీ డాడీ, 3 గంటలకి గెస్ట్లు వస్తున్నారు అన్నాడు. నాకు తెలుసు, విశాలమ్మ గారు ఫోన్ చేసింది, నేను మీ మమ్మీ వస్తున్నాం అన్నాడు.
వద్దు డాడీ, విజయ్ అంటుంటే ఫోన్లో రాజేశ్వరమ్మ మాట్లాడుతూ, విజ్జు అలా అనొద్దు, ఇది మామూలు విషయం కాదు. మేం కూడా అక్కడ ఉండాలని కోరుకోవటం ఇది ఉమకి మేమిస్తున్న గౌరవం అంది. విజయ్ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ 2:30కి వచ్చేశారు. రాజేశ్వరమ్మ గారు సుమనని దగ్గర కూర్చోబెట్టుకొని, వస్తున్నది మీ అమ్మమ్మ, మీ అమ్మ వాళ్ళ అమ్మ. ఆవిడ్ని నన్ను పిలిచినట్టు డామ్మీ మామ్మీ అని పిలవకు, చక్కగా నోరారా అమ్మమ్మ అని పిలు. నేనా? సుమన కంపరంగా చూసింది. నేను అసలు ఆవిడతో మాట్లాడిన అవసరం లేదని మా డాడీ కూడా చెప్పారు అంది. మీ డాడీకి ఏం తెలియదు, నేను చెప్తున్నాను విను అంది ఆవిడ గట్టిగా. డాడీ. సుమన దూరంగా సోఫాలో తండ్రి పక్కన కూర్చొని మాట్లాడుతున్న తండ్రిని పిలిచింది. విజయ్ తిరిగి చూశాడు. సుమన ఫిర్యాదుగా, డాడీ, డామ్మీ చూడు, నేను ఆవిడతో మాట్లాడాలట, నాకు అసలే భయంతో గుండెలు వణికిపోతున్నాయి అంది. విజయ్ లేచొచ్చాడు. నువ్వెవరితోనూ ఏమీ మాట్లాడనవసరం లేదు, ఊరికే మా మధ్య కాసేపు కూర్చొని నీకు బోర్ కొడితే లేచి నీ గదిలోకి వెళ్ళిపో అన్నాడు. మీ నాన్న అట్లాగే అంటాడు, నువ్వు నేను చెప్పినట్టు విను సుమన అంది రాజేశ్వరి. ఎవరు చెప్పిన మాట ఏం విననవసరం లేదు, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి విజయ్ అన్నాడు. ఏమిటి, మీ తండ్రి కూతుళ్ళ వరుస చూస్తే ఇంటికి ఎవరో శత్రువు వస్తున్నట్టుంది. వస్తున్నది ఉమా వాళ్ళ అమ్మ, మీ అత్తగారు, సుమనకి స్వంత అమ్మమ్మ అంది రాజేశ్వరి ఆగ్రహంగా. ఆ అనుబంధాలేవి మాకు తెలియవు మమ్మీ, నువ్వు సుమన ఇష్టానికి వదిలేసేయ్ అన్నాడు విజయ్. రాజీ, అన్నీ విజయ్ చూసుకుంటాడు, నువ్వు వదిలేయ్ శంకర్రావు మందలించారు. ఈ రోజుల్లో మంచి చెప్పబోతే చివట్లే కదా ఎదురయ్యేది. రాజేశ్వరమ్మ విసుక్కుంది. బయట కారు ఆగిన శబ్దమైంది. సుమన భయంగా తండ్రి వైపు చూసింది. విజయ్ కూతురు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. విశాలమ్మగారి మాట వినిపించింది. శంకర్రావు గారు, రాజేశ్వరి చప్పున వాళ్ళకెదురు వెళ్ళారు. రండి రండి, రాజేశ్వరమ్మ ఆహ్వానిస్తోంది. సోఫాలో కూర్చున్న సుమన చటుక్కున లేచింది. నాకు భయంగా ఉంది డాడీ, నా గదిలోకి వెళ్తాను అంటూ వెళ్ళబోయింది. విజయ్ కూతురు చేయి బిగించి పట్టి ఆపాడు. సుమన తండ్రి చేతిని మరింత బిగించి పట్టుకుంది. రండి, రాజేశ్వరమ్మ లోపలికొస్తూ అంది. విజయ్ మనసు ఆవేశంగానూ ఉద్విగ్నంగానూ ఉంది. విశాలమ్మగారు ఒక పక్క, సేతుమాధవ్ గారు ఒక పక్క చేతులు పట్టుకొని దాదాపుగా వాళ్ళిద్దరే ఆమెని మోసుకొస్తున్నట్టుగా బక్క చిక్కి శవాకారంగా ఉన్న ఒక స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆమె ఆయాసపడిపోతోంది. రండి కూర్చోండి, మణెమ్మ మంచినీళ్ళు తీసుకురా రాజేశ్వరి ఆదేశించింది. వస్తున్నానమ్మా మణెమ్మ వినయంగా పలికింది. కూర్చో అన్నమ్మ, మంచినీళ్ళు తాగుతావా అంటోంది విశాలమ్మ. ఆవిడ వద్దన్నట్టు తల ఊపింది. అప్పటికే ఆవిడ దృష్టి సుమన నిలబడిన వైపు మళ్ళింది. విజయ్, సుమన ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిలబడి ఉన్నారు. సుమన నిటారుగా సందు దొరికితే అక్కడి నుంచి పారిపోయే లేడిపిల్లలా చూస్తోంది. విజయ్ గుండెల నిండా విషాదం అలుముకోసాగింది. అతను ఆవిడనే చూస్తున్నాడు. ఈవిడ అన్నమ్మగారా? అతని మనసులో నిశ్చల చిత్రంలా పట్టుచీరతో, రవ్వల కమ్మలతో, ఒంటి నిండా నగలతో కళకళలాడిపోతున్న ఆ మూర్తికి చిక్కి శల్యమయ్యి వంగిపోతున్న ఎముకల గూడులా దవడలు లోపలికి పోయి కళ్ళు గుంటలు పడిన ఈ వ్యక్తికి సామ్యమే కుదరటం లేదు. చిక్కిపోయిన ముక్కుకి మరింత పెద్దదిగా ఉన్న ఆ బులాకి ఒక్కటే ఆమెలో ఆమె అన్నమ్మగారే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది. మణెమ్మ మంచినీళ్ళ గ్లాసు ట్రేలో తెచ్చి ఇచ్చింది. రాజేశ్వరమ్మగారు తీసుకుని అన్నమ్మకి ఇవ్వబోయింది. ఆవిడ గ్లాస్ వైపు చూడలేదు. అంతవరకు విశాలమ్మ, సేతుమాధవ ఆసరాలతో లోపలికి వచ్చిన ఆమె దృష్టి సుమన మీద లగ్నమైంది. తనకి ఆసరాగా పట్టుకున్న చేతుల్ని తోసేసింది. నీరసంతో తడబడిపోతున్న అడుగులతో చేతులు చాస్తూ చిట్టి అంటూ సుమన వైపు వచ్చింది. సుమన పరిగెత్తబోతుంటే విజయ్ చేయి బిగించి బలవంతంగా ఆపాడు. సుమన చూపులు సింహం దగ్గరకు వస్తుంటే నిస్సహాయంగా చూస్తున్న మేకపిల్లలా ఉన్నాయి. ఆవిడ దగ్గరకొచ్చింది. ఆవిడ చూపులు పక్కన ఉన్న విజయ్ని కూడా గమనించటం లేదు. చిట్టి దగ్గరకొచ్చి చిన్ని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. పారిపోయే ప్రయత్నం చేయబోయిన సుమన ఆవిడ వదలకపోవటంతో సోఫాలో కూలబడింది. ఆవిడ కూడా సుమనతో పాటు కూలబడింది. తర్వాత సుమన వెనక్కి సోఫాలో పిల్లిలా ముడుచుకుపోతుంటే ఆవిడ వణుకుతున్న బక్కచిక్కిన చెయ్యి చాపి సుమన గడ్డం పట్టి ఎత్తుతూ, భయపడకు, నువ్వు నా చిట్టివి కాదని తెలుసు విశ్సు చెప్పింది. కాదు నా చిట్టివే. అమ్మని క్షమిస్తావా చిట్టి? నువ్వు ఇలా నా కళ్ళకి కనిపిస్తావని నేను అనుకోలేదు. ఆ దేవుడు నా దుఃఖం చూడలేక నిన్ను నాకు మళ్ళీ ఇచ్చాడు. నన్ను వదలొద్దు, ఒక్క క్షణం కూడా నన్ను వదలొద్దు చిట్టి, నేను భరించలేను ఏడుస్తూ అంటున్న ఆవిడ సుమన ఒడిలో వాలిపోయింది. సుమన వేసుకున్న డ్రెస్ని
చేతులతో బిగించి పట్టుకొని ఒక్కసారిగా పెద్దగా ఏడవసాగింది. హృదయ విదారకంగా ఉన్న ఆవిడ ఏడుపు చూసి అక్కడున్న అందరి కళ్ళలోకి నీళ్లొచ్చేశాయి. సుమన సోఫాలో వెనక్కి నిటారుగా ఆవిడ ఏడుపు చూసి భయపడినట్టు ఆనుకుంది. తండ్రి వైపే చూస్తోంది. విజయ్ సుమన వైపు చూడ్డం లేదు. పెదవి బిగించి పక్కకు చూస్తున్నాడు. చిట్టి, ఒక్కసారి నా తల మీద చేయి వేయి. అమ్మా, నేను నీ దగ్గరకు వచ్చేశాను అని చెప్పు. ఏడుస్తూనే బలవంతంగా సుమన చేయి తీసి తల మీద ఆనించుకుంది. చెప్పవేమ్మా, చెప్పు అంటోంది. అందరిలోకి నిబ్బరంగా ఉన్నది రాజేశ్వరమ్మే. ఆవిడ సోఫాలో కూర్చున్న సుమన వెనక్కి వచ్చి చెవిలో రహస్యంగా నేనొచ్చాను, అవునమ్మా అను అంది. సుమన అనలేను అన్నట్టు చూసింది. నువ్వు అనకపోతే ఆవిడ ఇప్పుడు చచ్చిపోతుంది. నువ్వు ఆ మాట చెప్తే నీ ఒడిలో నుంచి లేస్తుంది. ఆవిడ చావటం నీకిష్టమా? రహస్యంగా అంది. ఇంకా భయంగా చూసింది సుమన. ఒక్క మాట చెప్పు, ఆవిడ తొందర చేసేస్తోంది. అప్పటికే విజయ్ దగ్గరకొచ్చాడు. నువ్వు ఒక్క క్షణం అవతలకుండు. రాజేశ్వరమ్మ అతన్ని నెట్టింది. సుమన అను అంది రహస్యంగా. సుమన ఏడుస్తున్న అన్నమ్మ తల మీద అంటనట్టు వేళ్ళు ఆనించింది. అవును, వచ్చాను అంది ఏడుపు గొంతుతో. అప్పటికే విశాలమ్మ, సేతుమాధవ దగ్గరకొచ్చేశారు. నేనంత చెప్పి తీసుకొస్తే ఇలా చేస్తోందేమిటి? విశాలమ్మ అంది. సుమన ఆ మాట వినగానే అన్నమ్మ తలెత్తి చూసింది. ఆవిడ ఏడుస్తోంది. చిరునవ్వు నవ్వుతోంది. నిజంగా కదూ అంది. నిజంగా ఏమిటి అన్నమ్మగారు? నిజంగానే మీ అమ్మాయే నా మనవరాలి రూపంగా మీ దగ్గరకొచ్చింది. రాజేశ్వరమ్మ గట్టిగా చెప్పింది. అన్నమ్మ, నేను నీకేం చెప్పాను? విశాలమ్మ దగ్గరకొచ్చి అడిగింది. మన షరతులు మర్చిపోయావా అంది ఆవిడ ఆగ్రహం చూపిస్తున్నట్టు. లేదు విశ్సు, లేదు. ఆవిడ చేతులు జోడించింది. నేను చిట్టిని భయపెట్టే మాటలు ఏమీ అనను. ఆవిడ సుమన గడ్డం పట్టుకొని, ఒక్క నిమిషం నీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలని ఉంది. పడుకోనా అంది. పడుకోండి, మీ మనవరాలు, మీ ఇష్టం అంది రాజేశ్వరమ్మ. శంకర్రావు గారు కోపంగా చూస్తున్నా ఆవిడ గమనించి కూడా లక్ష్య పెట్టలేదు. ఆవిడ వెంటనే ఆ పని చేయలేదు. సుమన వైపే అత్తింపుగా చూస్తోంది. సుమన అంగీకారంగా తల ఊపింది. సుమనకి ఆవిడంటే భయం పోయి జాలి వేయసాగింది. రాజేశ్వరమ్మ భేష్ అన్నట్టు సుమన భుజం మీద తట్టింది. అన్నమ్మ సుమన ఒడిలో తలవంచుకున్నదల్లా క్రమేపీ ఆవిడ దుఃఖం శాంతించి శరీరం కుదుటపడినట్టుగా కళ్ళు మూతలు పడ్డాయి. ఆవిడ కాసేపటికి తల్లి ఒడిలో సుఖంగా ప్రశాంతంగా ఒరిగిపోయి నిద్రపోతున్న పసిపాపలా గాఢ నిద్రలోకి ఒదిగిపోయింది. అందరూ మౌనంగా ఆవిడ్ని చూస్తున్నారు. నిద్రలో కూడా ఆవిడ చేతులు సుమన డ్రెస్ని గుప్పెటలతో బిగించి పట్టుకున్నాయి. అది అలా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో అన్నాడు సేతుమాధవ. డాడీ, సుమన ఇక కూర్చోలేనట్టు తండ్రిని మెల్లగా పిలిచింది. విజయ్ ఆ పిలుపు విన్నట్టు లేడు. అతను ఆమెనే చూస్తున్నాడు. ఎంత చిక్కిపోయింది. ఆవిడ అనుభవించిన దుఃఖం సామాన్యమైనది కాదని, అది ఆమె మనసుని శిథిలమైన గూడుగా మార్చిందని అతనికి అర్థమైంది. ఉమ తల్లి దగ్గరికి వెళ్ళాలని, ఆవిడ్ని తన దగ్గరికి రప్పించుకోవాలని అంతగా ఎందుకు తప్పించిందో కూడా అర్థమైంది. ఉమ వియోగానికి తను పడిన బాధ తక్కువైందేం కాదు. కానీ ఆ బాధలో ఏదో బలం. ఉమ తన దగ్గరే ఉందనే గాఢమైన నమ్మకం. ఉమ శరీరం నశించిన ఉమ మనసు తన మనసుతో పెనవేసుకొని తనలో ఐక్యమై ఉందనే భావనా బలం. ఉమ బతికుండగానే తనని విడిపోయిందనే ఆగ్రహాన్ని, ఇక శారీరకంగా జన్మలో కూతుర్ని చూడలేననే సత్యం నిలువునా చీల్చివేసింది. ఒక్క మాట ఆవిడ చెప్పకపోయినా, ఒక్కరోజైనా ఆవిడ్ని చూడకపోయినా ఆవిడ పడిన వ్యధ అతని హృదయాన్ని స్పృశించి దాని వాడితనంతో అతన్ని వణికించింది. తను సుమనతో బలం పుంజుకున్నాడు. ఆవిడకి అంతా శూన్యం. ఉమా సుమనను తీసుకువెళ్ళి ఆవిడ ఒడిలో వెయ్యాలని ఎందుకంత తప్పించిందో కూడా అతనికి అక్షర సత్యంలా అర్థమైపోతోంది. ఆమె వ్యధకి ఒక విధంగా తనే మూల కారణం. ఉమ జీవితంలోకి తను వెళ్లకుండా ఉంటే ఆ తల్లి కూతుళ్ళ జీవితాలు నవ్వుతూ తుళ్ళుతూ ఎంత ఆనందంగా గడిచేవో. ఏం చేశాడు తను? ఉమ వల్ల జీవితంలో అమృతం లాంటి సంపూర్ణమైన ఆనందం తను పొందాడు. ఒక విధంగా ఉమని, మరో విధంగా ఆమెని బాధాపీడితుల్ని చేశాడు. అతని హృదయం పశ్చాత్తాప అగ్నితో దహిస్తోంది. విజ్జు, సుమన నిన్ను పిలుస్తోంది అన్న శంకర్రావు గారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. విజయ్ కూతురు వైపు చూశాడు. డాడీ, సుమన చేతులు రెండు ఎత్తి విలవిలాడుతున్నట్టు చూపించింది. రాజేశ్వరమ్మ దగ్గరకొచ్చింది. మెల్లగా అన్నమ్మ తలనెత్తి పట్టుకొని సుమనని లేవమని సైగ చేసింది. సుమన లేవబోతుంటే రాజేశ్వరమ్మ ఆగమని అతి సున్నితంగా సుమన డ్రెస్ నుంచి అన్నమ్మ చేతుల్ని విడిపించింది. సుమన బ్రతుకుజీవుడా అన్నట్టు చెంగున లేచి అవతలికి పరిగెత్తి
తండ్రి పక్కన నిలబడి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అయ్యో అన్నమ్మ ఇట్లా నిద్రపోయిందేమిటన్నయ్యా, మనం లేపి తీసుకువెళ్దామా? విశాలమ్మ సేతుమాధవ్ని అడిగింది. రాజేశ్వరమ్మ వీళ్ళని అన్నమ్మ తలకింద పెట్టి విశాలమ్మని మాట్లాడవద్దన్నట్టు నోటి మీద వేలుంచుకుని సైగ చేసింది. విజయ్ రాజేశ్వరమ్మలో ఇంత ఔదార్యం, అన్నమ్మ పట్ల ప్రదర్శిస్తున్న ఆమె బాధ, గ్రహించిన సానుభూతి చూస్తుంటే అతనికి ఈ ప్రపంచంలో 8వ వింతను చూసినంత ఆశ్చర్యంగా ఉంది. మనుష్యుల్లో ఇలా అంతర్కోణాలు కొన్ని ఉంటాయి కాబోలు. ఆ హాల్లో ఉన్న అందరికంటే మమ్మీయే ఆవిడ పట్ల ఎక్కువగా స్పందిస్తోంది. విజయ్కి ఆ క్షణంలో రాజేశ్వరమ్మని తను పూర్తిగా అర్థం చేసుకోకుండా అపోహపడ్డానా అని అనుమానం రాసాగింది. రాజేశ్వరమ్మ వచ్చి విశాలమ్మకి ఎదురుగా ఉన్న సోఫాలో శంకర్రావు పక్కన కూర్చుంది. మీకు చాలా ఇబ్బంది కలిగించాం అంది విశాలమ్మ. అలా మమ్మల్ని పరాయిగా మాట్లాడవద్దని చెప్పానా అంది రాజేశ్వరమ్మ. అన్నమ్మని లేపు విషు, వీళ్ళకి పనులున్నాయేమో సేతుమాధవ అన్నాడు. నోనో, మాకేమంత ముంచుకుపోయే పనులు లేవు, మీరు కూర్చోండి. మణెమ్మ ఏం చేస్తోందో అంటూ లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ పలహారాలు తెమ్మని పురమాయించడం వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు అవేం వద్దు, మేం వెళ్తాం అంది విశాల. ఏం పర్వాలేదు, 10 నిమిషాలుంటే ఆవిడ తేరుకుంటుంది, మనం లేపొచ్చు. ఏమండి, ఏమంటారు? భర్తని అడిగింది. అవును అన్నారాయన. రాజేశ్వరమ్మ సుమన విజయ్ల వైపు చూసింది. ఏమిటి మీరలా దూరంగా నిలబడ్డారు? ఇలా రండి, కూర్చోండి అంది. సుమన తండ్రి భుజానికి అంటుకుపోయినట్టు నిలబడింది. నేను రాను, ఆవిడ లేస్తే మళ్ళీ నా మీద పడుతుంది. డాడీ, వీళ్ళు వెళ్ళిపోయే వరకు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంది బేలగా. రాజేశ్వరమ్మ ఈ మాట వినగానే చప్పున లేచి వచ్చి సుమన చేయి పట్టుకుంది. పిచ్చిగా మాట్లాడుకు, ఆవిడ అనకూడదు, అమ్మమ్మ అనాలని చెప్పానా? సుమన ఇదెక్కడి గోలబాబు అన్నట్టు తండ్రి వైపు సగం కోపంగా సగం బోరుగా చూసింది. మణెమ్మ కాఫీ పలహారాలు తెచ్చి అక్కడ పెట్టింది. రాజేశ్వరమ్మ విజయ్తో, విజయ్, ఆవిడ ఉమ తల్లి. ఉమ ఆవిడ ఇక్కడికి రావాలని, సుమనతో గడపాలని ఎంత తప్పించిందో నీకు తెలుసు. మీ ఇద్దరూ ఇలా ఒకటిగా నించుని పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తే అది ఉమని అవమానించినట్టే అంది. విజయ్కి ఉమని అవమానించినట్టే అన్న మాటలు చెళ్ళున తగిలినట్టున్నాయి. కాసేపు కూర్చుందాంరా. కూతుర్ని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సుమన కూర్చున్న మాటిమాటికి తన వెనక రాక్షసో భల్లూకమో పొంచి ఉన్నట్టు తల తిప్పి ఆవిడ పడుకున్న వైపు చూస్తూనే ఉంది. రాజేశ్వరమ్మ గారి ఆత్మీయతకి విశాలమ్మ సేతుమాధవ చలించిపోయారు. ఆమె పట్ల వారికి చాలా కృతజ్ఞతాభావం ఏర్పడిపోయింది. భార్య ప్రవర్తనలో ఇంత మార్పు చూసి శంకర్రావు గారు కూడా నిశ్చేష్టుడయ్యాడు. వారి కాఫీ పలహారాలు అయ్యాయి. కానీ అన్నమ్మ సోఫాలో సొమ్మసిల్లిపోయినట్టు సుఖనిద్రలో ఉంది. విషు, ఇంకా అన్నమ్మని లేపు, మనం వచ్చి 2 గంటలైంది అన్నాడు మాధవ. విశాలమ్మ లేచి సోఫా దగ్గరికి వెళ్ళింది. మెల్లగా అన్ను అన్ను అంటూ తట్టి లేపసాగింది. నిద్రాభారంతో ఉన్న ఆవిడ కళ్ళు మెల్లగా విడివడ్డాయి. సుమన అది చూడగానే సోఫాలో నుంచి చటుక్కున లేచి లేడీలా మెట్లెక్కి పైన తన గదిలోకి పోయి తలుపులు గట్టిగా మూసేసి లోపల గడియ పెట్టేసుకుంది. నేనెక్కడున్నానో తెలియటం లేదే విషు, కళ్ళు తెరిచిన అన్నమ్మ బేలగా అంది. రాజేశ్వరమ్మ దగ్గరకొచ్చింది. ఎక్కడేమిటండి, మీ మనవరాల దగ్గరున్నారు. సుమన ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోయారు. అన్నమ్మ హఠాత్తుగా లేచి కూర్చుంది. చిట్టి ఏది అంది ఆదుర్దాగా. పైన తన గదిలో నిద్రపోతోంది అంది రాజేశ్వరమ్మ కలే చూస్తూ. అన్నమ్మ ముఖంలో ఆదుర్దా శాంతించింది. విషు, కొంచెం మంచినీళ్లు కావాలి, నోరు ఆరిపోయింది అంది. మంచినీళ్ళేమిటి, కాఫీ టిఫిన్ అన్నీ పూర్తి చేయాలి మీరు. మేం తినేశాం. మణెమ్మ, మంచినీళ్ళు తీసుకురా అంది రాజేశ్వరమ్మ. మణెమ్మ తెచ్చింది. ఆవిడ వణుకుతున్న చేతితో తాగబోతుంటే గ్లాస్ కదిలి నీళ్లు తొణికాయి. విశాలమ్మ గ్లాస్ పట్టుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. మేనేజర్ మూర్తి చేశాడు. అతనితో మాట్లాడడం పూర్తయిన తర్వాత అక్కడే కూర్చుండిపోయాడు. అతని మనసు బయటికి రావటానికి ఇష్టపడలేదు. హాల్లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అన్నమ్మ, మనం వచ్చి చాలాసేపు అయింది, వెళ్దాంలే. నేను చిట్టిని చూడాలి. చూసావు కదా, మాట్లాడావు, ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయావు కూడా. వెళ్దాంలే అంది. నేను రాను, నేనెక్కడికి రాను. వాళ్ళిద్దరిని చూస్తూ అంటున్న అన్నమ్మ హఠాత్తుగా 2 చేతులు జోడించి ఏడుస్తూ, నేనెవ్వరిని ఇబ్బంది పెట్టను, ఏమీ అడగను, చిట్టితో కూడా మాట్లాడను, దగ్గరికి వెళ్ళను, దగ్గరికి రమ్మని కూడా అడగను, కళ్ళారా చూసుకుంటూ ఉంటాను. దయ ఉంచి నన్ను ఇక్కడి నుంచి రమ్మనమని అనకండి విషు, మీ కాళ్ళు పట్టుకుంటాను.
నేను ఇక్కడి నుంచి వస్తే నేను మళ్ళీ చిట్టిని చూడలేను. నాకు చాలా భయంగా ఉంది. ఆవిడ రాజేశ్వరమ్మ వైపు తిరిగింది. అమ్మా రాజేశ్వరమ్మ గారు, మీరు నన్ను చాలా దయగా చూశారు. మీ చొరవ వల్లే నేను ఇక్కడికి రాగలుగుతున్నానని మా విశ్వ చెప్పింది. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. నేను ఇక్కడే ఉంటానమ్మా. ఎవ్వరితోనూ మాట్లాడను, ఎవ్వరిని విసిగించను, ఏది అడగను. ఇంత పెద్ద ఇల్లు, ఎక్కడో ఒక మూల పడుంటాను. అసలు నేను ఉన్నట్టే ఎవ్వరికీ తెలియనంత మూగమొద్దులా ఉంటాను. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా ఒట్టు. ఆవిడ ఏడుస్తూ బేలగా అడుగుతున్న తీరుకి గదిలో మౌనంగా కూర్చుని ఉన్న విజయ్ కళ్ళు నీటి చలమలు కాబోతుంటే దవడ బిగించి ఆపుకున్నాడు. ఆవిడ దుఃఖం అతన్ని మరింత నేరస్తుడిగా వేలెత్తి చూపిస్తోంది. అన్నమ్మ, లే వెళ్దాం. విశాలమ్మ ఆవిడ చేయిపట్టి బలవంతంగా లేవదీసింది. అన్నమ్మ పిచ్చిదాన్లా చూస్తూ పెనుగులాడి ఆవిడ చేయి వదిలించుకుంది. నేను రాను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. చిట్టి ఎక్కడుంటే అక్కడే నా ఇల్లు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళకండి. ఆవిడ కళ్ళల్లో అపనమ్మకం, భయం కనిపిస్తున్నాయి. మీరంతగా అడగనవసరం లేదు. మీరు ఉండదలుచుకుంటే ఉండొచ్చు. మిమ్మల్ని మేమెవ్వరం వెళ్ళమని అనం. మీరు హాయిగా ఉండండి. ఇక్కడ మీ మనవరాలతో మీ అమ్మాయిని చూసుకుంటూ గడపండి. ఇది మా అబ్బాయి ఇల్లే కాదు, మీ అమ్మాయి ఇల్లు కూడా అనేసింది రాజేశ్వరమ్మ. రాజీ వారిస్తున్నట్టు అన్నాడు శంకర్రావు గారు. మీరు ఊరుకోండి. ఆవిడ దుఃఖం చూస్తుంటే రాళ్ళు కూడా కరుగుతాయి. మనం మనుష్యులం కాదా? కనికరం చూపించక్కర్లేదా? ఆవిడ ఎవరనుకున్నారు? ఉమా తల్లి. వద్దు వద్దు, మేము కొంచెం సేపు కోసమే తీసుకొచ్చాం అన్నాడు సేతుమాధవ. మీరంతా మాట్లాడడం ఆపండి. అసలు నిర్ణయం చేయాల్సిన వ్యక్తి ఆ గదిలో ఉన్నాడు. నేను అడిగొస్తాను. రాజేశ్వరమ్మ చరచరా విజయ్ కూర్చున్న గదిలోకి వచ్చింది. బిగ్గరగా బయట వాళ్ళకు కూడా వినిపించాలనే స్వరంతో, ఏం విజయ్, ఆవిడ కొద్ది రోజులు ఇక్కడ ఉంటానంటోంది. ఉమా రమ్మన్నప్పుడు ఆవిడ రాలేదు. నిజమే, మనందరికీ ఆ సంగతి తెలుసు. ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ వచ్చింది. ఆవిడ్ని ఉండనిస్తావా? అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోమంటావా? ఆవిడ విజయ్ మీద వల విసురుతోందని అర్థం చేసుకున్న శంకరం గారు లేచొచ్చారు. తగ్గు స్వరంతో, విజ్జు, నీ ఇష్టం. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు నిర్మోహమాటంగా చెప్పు అన్నారాయన. బాధతో కమిలినట్టున్న కొడుకు ముఖం చూస్తుంటే ఆయన మనసు ద్రవించిపోతోంది. పోనీ కొద్ది రోజులే ఉండి వెళ్ళిపోతుంది అంది రాజేశ్వరమ్మ. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. చేతికి దొరికిన ఎర జారిపోతున్న ఆదుర్ద రాజేశ్వరమ్మ ముఖంలో కనిపిస్తోంది. కొద్దిసేపైన తర్వాత అన్నాడు విజయ్, ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి. అనడంలో ఆవిడ ఉన్నా వెళ్ళినా ఎలాంటి తేడా లేదు నాకు అన్న నిర్ణయం ఉంది. రాజేశ్వరమ్మ ముఖం వికసించింది. విజయ గర్వంతో హాల్లో ఉన్నవారికి ఆ మాట చెప్పటానికి వచ్చింది. రాత్రి పొద్దుపోయింది. విజయ్ బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో దానిమీద చేతులు జాపుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాడు. అన్నమ్మగారు ఈ ఇంట్లో అడుగుపెట్టి 2 రోజులైంది. తను ఇంట్లో ఉన్నప్పుడు ఆమె అసలు ఇంట్లో ఉన్నట్టు ఆమె ఉనికే తెలియటం లేదు. ఆవిడ వచ్చిన రోజు రాత్రి చిన్నీని తీసుకువెళ్ళి బూని దగ్గర దించి తను షణ్ముగం దగ్గరికి వెళ్ళిపోయాడు. తను షణ్ముగంతో హోటల్లో డిన్నర్ చేస్తే చిన్ని బూని దగ్గర భోజనం చేసేసింది. అబ్బా, చాలా ఆలస్యమైంది డాడీ. బూని బోరు కొట్టేసింది. సగం నిద్రగా ఉన్న చిన్ని వచ్చి కారులో కూర్చుంటూ సణిగింది. విజయ్కి కూడా చెప్పలేని అలసటగా ఉంది. ఇద్దరు ఇంటికొచ్చారు. మణెమ్మ తలుపు తీసింది. ఇల్లు ఎప్పట్లాగానే ప్రశాంతంగా ఉంది. గుడ్ నైట్ డాడీ. చిన్ని తన గదిలోకి వెళ్ళిపోయింది. గుడ్ నైట్ చిన్ని. తను తన రూమ్లోకి వచ్చేశాడు. బట్టలు మార్చుకుంటుంటే ఫోన్ వచ్చింది. శేషు చేశాడు. రేపు పొద్దుట ఫ్లైట్లో మేము వస్తున్నాం అన్నాడు. సరే, నేను ఎయిర్పోర్ట్కి వస్తాను అన్నాడు. వద్దొద్దు, నిద్ర పాడు చేసుకోకు, మేము ట్యాక్సీలో వచ్చేస్తాంలే. ఓకే, గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు. శేషుతో మాట్లాడుతుంటేనే ఆవులింతలు వచ్చేశాయి. మంచం మీద అలాగే నిద్రపోయాడు. ఉదయం వచ్చి కిచెన్లో కాఫీ కలుపుకుంటూ 9 గంటలకి శేషు ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాడు. అలాగే లంచ్కి ఏం చేయమంటారు అడిగింది. విజయ్ అలవాటైనట్టు చకచకా చెప్పేశాడు. తెలుసుగా మణెమ్మ, శేషు కూరలో ఉప్పు కారాలు ఎక్కువ తినడు. వాడికి ఆస్తమా. తెలుసు సార్, కానీ కాంతమ్మ గారు బాగా కారం ఉప్పు వాడాలి అంటారు సందేహంగా అంది. ఎవరికి ఎలా కావాలో అలా చెయ్యి. మీకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నా. వద్దు, నేను టోస్ట్ తిని వెళ్ళిపోతా. ఆర్ముగంతో పనుంది అన్నాడు. ఈమెయిల్ చూసుకున్నాడు. సదా పంపాడు. నేను శ్రీలత మళ్ళీ డైవోర్స్ తీసుకోవటానికి నిర్ణయించుకున్నాం. ఈసారి ఫైనల్ అని నిర్ణయించుకున్నాం అని చూడగానే విజయ్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. ఇప్పటికీ ఈ తతంగం 2 సార్లు అయింది. పెళ్ళైన 5-6 ఏళ్ళు బాగానే ఉన్నారు.
ఒక కూతురు కొడుకు కూడా పుట్టారు. ఇద్దరి మధ్య చిన్న విషయాలే పెద్ద స్పర్ధలు చేసుకుని నీకు నాకు పడదు అని నిర్ణయాలు చేసుకుని డైవోర్స్ తీసుకున్నారు. ఇద్దరూ ఒంటరిగా ఉండలేక మళ్ళీ ఫోన్లలో సంభాషణలు, పశ్చాత్తాపాలు, క్షమాపణలు జరిగి మళ్ళీ ప్రేమలు పొంగి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. 4 నెలల తర్వాత శ్రీలతకి నెల తప్పింది. మళ్ళీ కథ మొదలైంది. మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాం, విడిపోయి బ్రతకలేకపోతున్నాం సదా మొత్తుకున్నాడు. శ్రీలత తండ్రి పోయిన తర్వాత ఇద్దరికీ భయం పోయి కావాలనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. పోనీ పక్కపక్కన ఫ్లాట్స్ తీసుకుని ఉండండి, ఒకరికి ఒకరు కలిసి ఉన్నట్టు కంటికి కనిపిస్తారు, మళ్ళీ దూరం ఉంటుంది అని విజయ్ బెంగళూరు వెళ్ళి ఇద్దరికి రాజీ చేసొచ్చాడు. పట్టుమని 10 నెలలు కాలేదు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. విజయ్ టైం చూసుకున్నాడు. ఇంకో 2 గంటల్లో శేషు వచ్చేస్తాడు. అతను కంప్యూటర్ ఆఫ్ చేస్తుంటే సుమన మెట్లు దిగొచ్చింది. గుడ్ మార్నింగ్ డాడీ అంది. గుడ్ మార్నింగ్ చిన్ని అన్నాడు. సుమన వచ్చి వెనక నుంచొని తండ్రికి హగ్గిస్తూ, పొద్దుటే లేవగానే నువ్విలా నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మై డే బిగిన్స్ విత్ జాయ్ అంది. త్వరగా తెమ్ములో, శేషు అంకుల్ వస్తున్నాడు అన్నాడు. నిజంగానా డాడీ? 9 గంటలకి బూనాని రమ్మన్నాను. ఇద్దరం హార్టికల్చరల్ షో చూడటానికి వెళ్తున్నాం. ఓకే. విజయ్ మెట్లెక్కి పైకొచ్చేశాడు. అతని మనసంతా ఆర్ముగంతో మాట్లాడబోయే చర్చల గురించే ఉంది. షవర్ తీసుకుని తల తుడుచుకుంటూ వస్తుంటే షణ్ముగం ఫోన్ చేయనే చేశాడు. 1 గంట లేటుగా మీట్ అవుదాం, నా ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతను బట్టలు మార్చుకొని కిటికీ దగ్గరికి వచ్చాడు. ఉదయం వేళ అక్కడి నుంచి కనిపించే సూర్యకాంతి, చల్లటి గాలి అతనికి ఇష్టం. లాన్లో మంచు బిందువులు చాలా వరకు కరిగిపోయాయి. ఎక్కడో 1 అర సూర్యకాంతితో తళుకులీనుతున్నాయి. ఉమకి ఆ దృశ్యం ఎంతో ఇష్టం. అతని దృష్టి ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడెవరో కూర్చుని ఉన్నారు. తల మోకాళ్ళ మీదికి వంగిపోయి భుజం చుట్టూ పైట కప్పుకొని చలికి ముడుచుకుపోయిన చిన్న మూటలా ఉన్న ఆ వ్యక్తిని చూడగానే విజయ్ వీపు మీద పెద్ద కొరడా దెబ్బ తగిలినంతగా ఉలిక్కిపడ్డాడు. మరుక్షణం చేతిలో దువ్వెన మంచం మీద పారేసి మణెమ్మ మణెమ్మ అని బిగ్గరగా పిలుస్తూ 2 మెట్లు ఒక్కసారి దిగుతున్నంత వేగంగా దిగొచ్చాడు. మణెమ్మ భయంగా వంట ఇంట్లోంచి గుమ్మంలోకి వచ్చేసింది. మణెమ్మ, ఆవిడ తను అక్కడ ఆ చెల్లు ఎందుకు కూర్చుంది? ఎవరయ్య గారు? కంగారుగా అంది. విజయ్ తనని కొట్టేంత తీవ్రంగా అడుగుతుంటే జంకు కలిగింది మణెమ్మకి. ఆవిడే అన్నమ్మగారా? అవును. ఆవిడ చెప్తే వినటం లేదండి. రాత్రి ఈ సోఫాలో పడుకోమని ఎంత చెప్పినా వినలేదు. మెట్ల గదిలో ఆ మూల కొంగుపరుచుకొని పడుకుంది. దుప్పటి ఇస్తానన్నా వద్దన్నది. ఉదయం మీరు లేవకముందే 5 గంటలకే లేచి వెళ్ళి దొడ్లో అక్కడ కూర్చుంది. నేనే చలేస్తుంది లోపలికి రమ్మంటే పర్వాలేదు, ఎండొస్తోంది, అక్కడ కూర్చుంటా అంటూ ఫౌంటైన్ దగ్గర కూర్చుంది. విజయ్ పిడికిళ్ళు బిగిశాయి. దవడ ఎముక బిగిసింది. రాత్రి భోజనం పెట్టావా అడిగాడు. భోజనం చేస్తారా అని ఒకసారి అడిగాను. ఏం వద్దు అంది. పొద్దుట కాఫీ ఇస్తానంటే స్నానం చేసి తాగుతా అంది. ఆవిడికి బట్టలు విశాలమ్మ పంపారట. స్నానం చేస్తే గాని ఏమీ తాగదట. విజయ్ మణెమ్మ ఎన్నడూ చూడని పనిచేశాడు. బిగించిన 1 పిడికిలి నుదుటి మీద గట్టిగా కొట్టుకున్నాడు. 2వ పిడికిలి టేబుల్ మీద బాదాడు. ఫూల్, ఈడియట్, పళ్ళ బిగున అన్నాడు. మణెమ్మ 1 అడుగు భయంగా వెనక్కి వేసింది. విజయ్ తనని అలా తిట్టడం ఇన్నేళ్లలో ఎన్ని పొరపాట్లు తన వల్ల జరిగినా ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. నిన్ను కాదు, నన్ను నేను తిట్టుకుంటున్నాను. ముందు వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకురా. ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను పనుల నుంచి పంపేస్తాను. అన్నీ నేను చెప్పాలా? ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయాలని నీకు తెలియదా? ముందు అరిచాడు. అతని రక్తం మరుగుతూ పొంగు తలలోకి ఒక్కసారి వచ్చేసినట్టు అతను అస్థిరత్వంతో హైరాణ పడ్డాడు. అతని పిడికిళ్ళు మళ్ళీ గట్టిగా బిగిస్తున్నాయి. ఏమిటి, రాత్రంతా మెట్ల కింద పడుకుందా? రాత్రి నుంచి ఏం తినలేదా? ఉదయం 5 గంటలకే లేచి పెరట్లో కూర్చుందా? చలికి వణుకుతూ వెచ్చదనం కోసం ఎండలో ఫౌంటైన్ దగ్గర కూర్చుందా? అతని గుండెలు అలసిపోతున్నాయి. ఆవిడ ఎవరైనా కానీ ఒక పెద్దామె. తన ఇంట్లో ఇలాంటి అమానుషమైన ఇబ్బందికి ఆవిడ గురి అయింది. ఆవిడ వార్ధక్యం, ఆవిడ అనారోగ్యం, అన్నింటికంటే ఉమ్మని పోగొట్టుకున్న ఆవిడ గంపెడు కడుపు కోత, విజయ్కి తన మతిమరుపు, నిర్లక్ష్యం, తను ఆదేశం ఇవ్వకపోవటంతో మణెమ్మ ప్రదర్శించిన ఉదాసీన వైఖరి అతని మనసుని సమ్మెటపోట్లకి గురిచేశాయి. ఆవిడ గుర్తుకొస్తే అతనికి తనలో కోపం ఎక్కడికి పారిపోయిందో తెలియటం లేదు. ఆ రోజు పావురాలపల్లిలో ఆవిడ మహారాణిలా ఉన్న స్థితి, తనకి ఆప్యాయంగా పెట్టిన భోజనం గుర్తుకొచ్చింది. జీవితంలో ఎన్నడూ ఎవ్వరూ తనకి అంత ఆప్యాయంగా అన్నం వడ్డించలేదు.
అంత చల్లటి మధురమైన ఆత్మీయత నిండిన మాటలు మాట్లాడలేదు. ఈరోజు ఆవిడ తన ఇంటికి వచ్చింది. ఆవిడకి తనకి పెళ్లి విషయంలో అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు. ఎన్నిసార్లు ఆవిడ చేతి భోజనం, ఆవిడ ఆత్మీయత వద్దన్న తన మనసుకి గుర్తుకొచ్చేవి. ఈరోజు ఆవిడ ఒక పని మనిషి కంటే హీనంగా, తిండి లేకుండా, పడుకోవటానికి వసతి లేకుండా, అవతల వైపు నుంచి కూడా పైకి ఎక్కే వసతి కోసం ఇంటిలో భాగంగా కాకుంటే కట్టుకున్న మెట్ల గదిలో కటిక నేల మీద అన్నం తినని కడుపుతో, కన్న కూతురు గురించి పుట్టెడు దుఃఖంతో, విజయ్కి తనంత అమానుషుడైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అనిపించింది. సిగ్గుతో కాదు, తన మీద తనకే జుగుప్స లాంటి భావం కలుగుతోంది. కిటికీలో నుంచి మణెమ్మ మూటలా కృంగిపోయి కూర్చున్న ఆ చిక్కిన మనిషిని తట్టి పిలవటం, ఆవిడ ఏదో అంటే మణెమ్మ తన నుదుటి మీద కొట్టుకొని ఆవిడికి దండం పెట్టడం, ఆవిడ మణమ్మ చేతులు పట్టుకొని తల అడ్డంగా తిప్పుతూ ఏదో అనటం, మణెమ్మ ఆవిడ చేతులు పట్టి లేపటం, చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ ఏదో అంటుంటే ఆవిడ దండం పెట్టి మణెమ్మ వెంట రావటం విజయ్కి కనిపించింది. అప్పటికే విజయ్ పెర్క్యులేటర్లో డికాషన్ తీసి మిల్క్ వేసి పంచదార కలిపి స్టీల్ గ్లాస్ నిండా కాఫీ కలిపాడు. వంట ఇంట్లో నుంచి యువతలకొచ్చాడు. ఆవిడ వంట ఇంట్లోకి వచ్చింది. కాఫీ తాగండి అంది మణెమ్మ కలపటానికి వెళ్తూ. మణెమ్మ, విజయ్ పిలిచాడు. మణెమ్మ వచ్చింది. ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చాను అంది. ఇదిగో ఈ కాఫీ ఇవ్వు. కాఫీ గ్లాస్ ఇచ్చాడు. మణెమ్మ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మణెమ్మ కాఫీ గ్లాస్ తీసుకెళ్తుంటే ఇలా రా పిలిచాడు. మణెమ్మ వచ్చింది. చూడు, నువ్వు ఆమెను సంబోధించాల్సింది ఆవిడ అని కాదు, పెద్దమ్మగారు అని, తెలిసిందా? చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. మణెమ్మ సరే అన్నట్టు తలూపింది. విజయ్ టోస్ట్ ప్లేట్లో పెట్టుకుంటూ డైనింగ్ హాల్లో ఉండే కాస్త బిగ్గరగా, ఈ ఇంట్లో ఉండదలుచుకున్న వాళ్ళెవ్వరూ ఆకలికి కానీ పడకకి కానీ ఇబ్బంది పడకూడదు మణెమ్మ. చీరలు సారెలు ఎవరో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన గది ఉంది, చూపించు. అందులో వాళ్ళమ్మాయి అన్నీ పెట్టింది. కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. విన్నావా మణమ్మ? గట్టిగా అడిగాడు. విన్నానయ్య గారు అంది. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం విను. ఈ ఇల్లు నా ఒక్కడిదేం కాదు, ఉమది కూడా. ఉమ కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఇది కట్టడమైంది. ఉమ తరపున వాళ్ళెవ్వరైనా ఇక్కడ ధీమాగా స్వంత ఇల్లుగా భావించగలిగితేనే ఈ ఇంట్లో ఉండాలి. వింటున్నావా? విన్నానయ్య గారు. ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ తీశాడు. శేషు ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇవాళ టాక్సీ స్ట్రైక్ అట, నువ్వు రావాల్సిందే, తప్పదు అన్నాడు. ఇప్పుడే వస్తున్నా అన్నాడు విజయ్ టోస్ట్ తింటూనే. హాయ్ అంకుల్ అని వినిపించింది. విజయ్ తిరిగి చూశాడు. బూనా వచ్చేసింది. విజయ్ టైం చూసుకుంటూ, నువ్వు 9 గంటలకు వస్తామని చిన్ని అంది అన్నాడు. అవును అంకుల్, కానీ ఒక అరగంట ముందే వచ్చాను. మీ ఇంట్లో ఇడ్లీ నాకు చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తిని వెళ్ళొచ్చని. ష్యూర్, యు ఆర్ వెల్కమ్ బూనా అతను అంటుండగానే సుమన స్నానం చేసి డ్రెస్అప్ అయి మెట్లు దిగి వచ్చేసింది. హాయ్ బూనా విష్ చేసింది. అబ్బా, ఈ డ్రెస్ చాలా బాగుందే. మా డాడీ పీనాసి అంటావు, ఇంత ఖరీదుది ఎలా కొన్నాడు? ఆయన కొనలేదు, నేనే కొన్నాను అంది సగర్వంగా బూనా. సుమన తండ్రి దగ్గరికి వచ్చి రహస్యంగా, డాడీ, రాత్రి వచ్చిన ఆ శాల్తీ వెళ్ళిపోయిందా అని చుట్టూ భయంగా చూస్తూ, ఇంకా ఇక్కడే ఎక్కడైనా దాగి ఉందా అంది. డామ్మీ నీకేం చెప్పింది? అమ్మమ్మ అనాలి. నో, ఎస్ సీరియస్గా అన్నాడు. సుమన ఏడుపు మొహం పెట్టింది. సుమన, మీ డాడీతో గొడవ పడకే, మనం వెళ్ళాల్సిన షో కూడా క్యాన్సిల్ అయిపోతుందేమో బూనా అంది. అంతేకాదు, చిన్ని నేను శేషు అంకుల్ని తీసుకురావటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. నువ్వు ఈ లోపల మీ అమ్మమ్మని పైన మీ మమ్మీ ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ వసతులన్నీ చూపించు. డాడీ, నేను అస్సలు చెయ్యను. ఆవిడ నా పీక పిసికితే నేను నీ వెంట ఉంటాను లేవే బాబు బూనా అంది. ఆవిడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆవిడకి నేనెందుకు మర్యాదలు చెయ్యాలి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి. అదే ఎందుకని పట్టుదలగా అడిగింది. ఆమె గారు మీ మమ్మీకి అత్యంత ప్రియమైన వ్యక్తి కాబట్టి. అంతేకాదు, మన ఇంటికి వచ్చిన వారికి మనం మర్యాద చేయాలి కదా. బూనా, నువ్వు సుమన మీ ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తే రేపు జరగబోయే క్రికెట్ మ్యాచ్కి మీ ఇద్దరికి టికెట్లు కొంటాను. నిజంగానా అంకుల్? మీరు చెప్పిన పని అయిపోయిందనుకోండి, మీరు నిశ్చింతగా వెళ్ళండి. మేమిద్దరం మీ మాట తూచా తప్పకుండా చేస్తాం, ప్రామిస్ అనేసింది బూనా ఆనందంగా. నువ్వూరుకో అంది సుమన. ఊరుకో మిత్రరత్నమా అంది బూనా. విజయ్ కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తూ అతను ఆలోచిస్తున్నాడు. తను సరైన నిర్ణయం చేసిన ఆత్మ సంతృప్తిగా ఉంది. ఉమ అమ్మగారుగా ఆవిడ్ని తను అన్ని విధాలా గౌరవిస్తాడు, అందులో సందేహం లేదు.
ఇది ఉమకి న్యాయం చేసిన సంతృప్తి. ఉమ లేకపోయినా ఉన్నట్టు ఎలా ఉందో ఈ ఆదేశాలు కూడా అంతే. ఉమ ఇష్టాన్ని గౌరవించడంలో తనకెప్పుడూ సంతృప్తే దొరుకుతుంది. శేషుని, కాంతాన్ని, కొడుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసరికి దాదాపు 3 గంటల పైనే అయింది. ప్రయాణికుల సామాన్లలో అనుమానాస్పదమైన డాక్యుమెంట్స్ ఈసీటీకి చేరవేయబడుతున్నాయని ఫోన్ కాల్ వచ్చిందట. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ అందరినీ నిలేసి ప్రతి పెట్టె, ప్రతి బ్యాగు తనిఖీ చేసి కానీ వదల్లేదు. ఎక్కువసేపు అక్కడ కూర్చోవడానికి విసిగెత్తిపోయిన శేషు కొడుకు వాసు అటూ ఇటూ పరిగెత్తుతూ ఆడుతుంటే కాంతం వాడి వెంటపడి పరిగెత్తి పట్టుకొని లాక్కురమ్మనమని శేషగిరిని తిట్టేస్తోంది. తల్లి భయం తెలిసిపోయిన వాసుకి అదో ఆటైపోయింది. కాస్త లావుగా ఉన్న వాళ్ళ వెనక్కి దాక్కుని తల్లికి కనిపించకుండా ఆదుదా పెట్టేస్తుంటే కాంతం, శేషు వారిస్తున్నా వినకుండా హెల్ప్ హెల్ప్, సెక్యూరిటీ ఎక్కడ మీరు, హెల్ప్, నా కొడుకుని కిడ్నాప్ చేసేశారు అని అరుస్తూ గోల చేయసాగింది. అందరూ పరుగున వచ్చారు. తల్లిని ఏడిపించడానికి దాక్కున్న వాసు కూడా పరుగునొచ్చాడు. ఎక్కడికి వెళ్ళావని శేషు అడుగుతుంటే వాడు అక్కడ దాక్కున్న లావాట ఆయన వెనక చూపించాడు. నన్ను ఆదుర్ద పెడతావా, ఇంకోసారి ఇలా చేస్తావా అంటూ కాంతం చెయ్యెత్తి అందరూ చూసేట్టు వాడిని కొట్టకుండా తొడ దగ్గర పట్టుకొని గట్టిగా మెలిపెట్టింది. వాడు కయ్యమని ఏడుస్తుంటే ఏడుపు మాంతావా లేదా అంటూ ఇంకా మెలిపెట్టింది. ఆ బాధ ఆపాలంటే ఏడుపు ఆపటం ఒక్కటే మార్గం అని వాడికి తెలిసిపోయి కళ్ళంబడి నీళ్లు కారుతున్న పెదవులు బిగించి ఆపాడు. శేషగిరి కళ్ళల్లో కూడా నీళ్లే. ఎటో చూస్తూ ఆపాడు. కాంతం అంతలోనే కొడుకునెత్తుకొని ముద్దాడి వాడికి బిస్కెట్స్ కొనడానికి క్యాంటీన్ వైపు వెళ్ళింది. ఇది వరుస. కాంతం మరీ సైకిక్గా తయారైపోయింది. పిల్లాడిని క్షణం వదలదు. చేస్తున్న ఉద్యోగం మానేసింది. ఇరుగు పొరుగు, చివరికి బంధువుల్ని చూసినా అనుమానమే. వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసి చంపేస్తారు అంటుంది. మనకి డబ్బు వద్దు అంటుంది. ఉద్యోగం వద్దంటుంది. వాసుకి నేనే ఇంట్లో చదువు నేర్పుకుంటాను, నేను వాడిని స్కూల్కి పంపను అంటుంది. నన్ను నరకం పెట్టేస్తోంది అంటూ గోడు వెళ్ళబోసుకున్నాడు. కాంతం సెక్యూరిటీ వాళ్లతో వాళ్ళొట్టి డాక్యుమెంట్స్ అనే ఫోన్ చేశారా, లేక ఇంకా ఏదైనా ప్రమాదకరమైన ఆంథ్రాక్స్ లాంటి రసాయన పొడులు, ద్రవాలు ఉన్నాయి అన్నారా? నిజం చెప్పండి, మా పెట్టెలన్నీ మీరు తీసుకోండి, కానీ మా జీవితాలకి భద్రత గ్యారంటీ ఇవ్వండి. సెక్యూరిటీ వాళ్ళు ఆమెని ఎగాదిగా చూశారు. కాంతం బిస్కెట్ తింటున్న కొడుకుని వారికి చూపిస్తూ, చూడండి, వీడి తోటి వాళ్ళు 18 మంది పిల్లలు ఒకేసారి మొన్న బస్సులో బాంబు పేలగా టీచర్లతో సహా మరణించారు. నా కొడుకుని అదృష్టవశాత్తు ఆ రోజు స్కూల్కి పంపలేదు. వీడికి బిస్కెట్ తినిపించాలన్నా అందులో ఏముందోనని హడలు చేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో మీరు సెక్యూరిటీ చూస్తున్నారు, సంతోషం. బయట ప్రపంచంలో కాలు పెడితే మాకు సెక్యూరిటీ ఏముంది? ఇంతలో శేషు అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి, కాంతం, కాంతం, నువ్వు ఇలా కూర్చో, నువ్వు మందు వేసుకోలేదు, రా మందు వేసుకో, నీ ఆదుర్దా తగ్గుతుంది అంటూ లాక్కు వెళ్తూ సెక్యూరిటీ వాళ్ళతో, సార్ తను చాలా ఆదుర్దాగా ఉంది అన్నాడు. మాకు అర్థమైంది అన్నారు వాళ్ళు. శేషు కాంతం చేత బలవంతంగా మందు మింగించాడు. కాంతం కాస్త శాంతించింది. కొడుకు చుట్టూ కోటగోడలా చేతులు బిగించి కూర్చుంది. ఇంతలో అక్కడికి మాధవి వచ్చింది. వాళ్ళ పెదనాన్న ఎయిర్పోర్ట్ అధికారిగా చేస్తున్నారు. స్పెషల్ పర్మిషన్తో లోపలికి వచ్చింది. ఆమె చేతిలో బొకే ఉంది. శేషగిరికి ఇస్తూ, వెల్కమ్ టు హైదరాబాద్ శేషగిరి అంది. థ్యాంక్ యూ అంటూ పూలగుత్తి తీసుకున్నాడు. మీకు చాలా థ్యాంక్స్, మేం ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. కాంతం కృతజ్ఞతగా చేతులు జోడించింది. ఆంటీకి నమస్తే చెప్పు, ఆంటీ ఎంత అందంగా ఉంది కదరా అంటోంది. వాసు చేతులు జోడించాడు. విజయ్ అయోమయంగా చూస్తున్నాడు. శేషు తనకేం చెప్పలేదు. మాధవి వీళ్ళని రమ్మనడం ఏమిటి? కాంతం కృతజ్ఞతలు చెప్పడం ఏమిటి? మాధవి భర్త పోయాడని 4-5 ఏళ్ల క్రితం మమ్మీ ద్వారా విన్నాడు. తర్వాత ఒక్కసారి దూరం నుంచి చూశాడు. మమ్మీ ఒకసారి అందరినీ డిన్నర్కి పిలుస్తూ మాధవి వచ్చిందని చెప్పినా తను ఆ డిన్నర్కి వెళ్ళలేదు. హలో విజ్జు అంది మాధవి. హలో అన్నాడు ముభావంగా. ఇంతలో చెకింగ్ క్లియర్ అయిందని పెట్టెలు తీసుకోమని శేషగిరికి మైక్లో పిలుపు వినిపించింది. మా ఇంటికి రండి, నేనేగా మిమ్మల్ని ఆహ్వానించాను అంది మాధవి. వద్దు మాధవి, విజయ్ దగ్గరికి వెళ్తాం, సాయంత్రం వస్తాను అన్నాడు శేషు. ఓకే, మాధవి అంగీకరించింది. బాయ్ విజయ్ అంది. బాయ్. మాధవి విజయ్ కారు వెళ్లే వరకు ఉండి చేయి ఊపింది. మాధవి చాలా మారింది. మొదట తనే పలకరించడం, కలుపుగోలుగా మాట్లాడడం. ఓహ్, జీవితం కొట్టే దెబ్బలకి ఎలాంటి మనిషి అయినా తనని తాను మార్చుకోక తప్పదేమో. డ్రైవ్ చేస్తున్న విజయ్ భుజాలు కుదించాడు. కారు ఇంటికొచ్చింది. విజయ్, శేషు, కాంతం, వాసు లోపలికొచ్చారు. డాడీ, నీకో సర్ప్రైజ్
అంది సుమన విజయ్ కళ్ళు మూసి లోపలికి తీసుకొస్తూ. ఏమిటి భయంగా అడిగాడు. ఈ మధ్య సర్ప్రైజులంటే సంతోషం కంటే కొంప మునిగే వార్తలే. అదుగో అంది కళ్ళ మీద చేయి తీసేస్తూ. ఎదురుగా సోఫాలో సదానంద్ కూర్చుని ఉన్నాడు. సదా సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు విజయ్. సదా లేచి విజ్జుని కౌగిలించుకున్నాడు. నువ్వు నా విశ్రాంతి మందిరానివిరా, నాకు బెంగళూరులో ఉంటే పిచ్చెక్కుతుందని ఇక్కడికి వచ్చాను అన్నాడు సదా. హాయ్ శేషు అంటూ శేషుని కౌగిలించుకున్నాడు. నీలాగా ఫ్యామిలీతో వచ్చే అదృష్టం నాకు లేకుండా పోయింది అన్నాడు సదా. మనిద్దరం ఎవరి భారం వాళ్ళు మోస్తూ ఇక్కడ కాసేపు అవి దింపి సేద తీరడానికి వచ్చాంలే అన్నాడు శేషు. విజయ్ ఫోన్ చేయడానికి గదిలోకి వచ్చాడు. ఆర్ముగంకి ఫోన్ చేసి మీరు కూడా మా ఇంటికి రండి అని పిలిచాడు. అతను ఫోన్ పెట్టేసరికి బూనా లోపలికి వచ్చింది. కంఠం రహస్యంగా పెట్టి, అంకుల్ మీరు చెప్పిన పనిని మేము చాలా కష్టపడి చేశాం. ఆవిడ అసలు పై అంతస్తుకి రానే రాను అంది. సుమనకి ఆవిడని చూస్తూనే భయం. నేను బలవంతం చేసి బతిమలాడి సుమన చేత ఆవిడ్ని పైన గది ఉంది అక్కడికి వెళ్ళి కూర్చోండి అనేలా చేశాను. ఆవిడ పిల్లిలా ఆ మాట ప్రకారం వెళ్ళింది. సుమన ముందు పైకి వెళ్తుంటే నేను ఆవిడ్ని తీసుకువెళ్ళాను. పాపం పెద్దామె కదా, నడవలేక తూలిపడబోతుంటే నేనే పట్టుకున్నాను. చేయి పట్టుకొని ఆ గదిలోకి తీసుకువెళ్ళాను. సుమన పారిపోతుంటే చేయి బిగించి ఆపాను. ఆవిడ ఆ గదంతా చూసింది. అక్కడ దేవుడి మండపం చూసింది. చూడగానే ఏడుస్తూ దేవుడి ముందు కుప్పలా కూలిపోయింది. ఆవిడ ఏడుపు నేను కూడా చూడలేకపోయాను. నేను సుమన భయం వేసి కిందికి పరిగెత్తుకు వెళ్ళి మనమ్మని తీసుకొచ్చాం. కథ కొనసాగుతుంది.